కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు విలివిల ఏ పని కావాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా వైసీపీ పార్టీ మంత్రులైనా డబ్బులిస్తే పని గ్యారంటీ. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా సరే చేయి తడపాల్సిందే. ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కడ చూసినా తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆమెని నమ్ముకున్న వాళ్లు మాత్రం జ్యోతిలా వెలిగిపోతున్నారని, అసలైన కార్యకర్తలు కొవ్వెత్తిలా కరిగిపోతున్నారని, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచినా ఓటమికి కృషి చేసిన వ్యక్తులుగా వైకుంఠం ఫ్యామిలీకి మచ్చ ఉందని తెలుగు తమ్ముళ్లు బాహటంగానే చెబుతున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఓసీల పెత్తనమేంది అనేవారు కూడా లేకపోలేదు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే 3 గ్రూపులుగా విడిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో మన ఏపీ 39 టీవీ జరిపిన సర్వేలో మచ్చుకకు కొన్ని. మీ పేరు? నా పేరు బైరేష్ అన్న. ఏ ఊరు? ఈ ఊరి పేరు ముద్దనగిరి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు మీరు? ఇంతకుముందు 2019లో అయితే మనము ఇక్కడ వైఎస్ఆర్కే చేసినాము. అంతకుముందు నాయన వాళ్ళంతా టీడీపీకే ఉన్నారు. ఒకసారి అది మనకి చేంజ్ అవ్వాలా అది ఇది అంటే వైఎస్ఆర్కి చేసినాము 2019లోన. 2019 నుంచి మనము 20 వరకు స్థానిక ఎన్నికలు వచ్చినాయి కదా, అప్పటి వరకు ఉన్నాము, దాంట్లోనే ఉన్నాము. తర్వాత పార్టీ విధానాలు మనకు నచ్చలేదు, బయటకు వచ్చేసినాము. స్థానిక ఎన్నికల్లోన నేను పోటీ చేసిన ఇక్కడ సర్పంచ్కి. పోటీ చేస్తే కొద్దిగా మెజార్టీతో ఓడిపోయినాను. ఓడిపోయిన తర్వాత ఇంకా న్యూట్రల్గా ఊకే ఉన్నాను. తర్వాత మనకి గౌడ్ సార్తో నుంచి పిలుపు వచ్చింది అన్నమాట. మీరు ఇక్కడ రండి, నా వెనక ఉండండి, నేను ఏదన్నా కానీ మీకు చేస్తాను అది ఇదని మనకు భరోసా ఇచ్చినందుకే మనం అక్కడ పోయినాము. టీడీపీలో అయితే మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మీద పోయినాము. పోతే అక్కడ అన్నకి టికెట్ వచ్చింది, బాగుంది. ఆయన కూడా కొద్దిగా ఆయన దురదృష్టం అనుకోవాలి, కొద్ది మెజార్టీతో ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత మాకు ఏదో ఇక్కడ లోకల్గా మనకి స్కూల్లో వంట చేసేది ఉంది అంటే దాన్ని మేము చేసుకున్నాము. వైఎస్ఆర్ వాళ్ళు నడిపించి మేము చేసినాము. 1 ఇయర్ అయిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు జ్యోతి మేడంకి వచ్చింది. జ్యోతి మేడం నుండి ఇట్లా తీసేస్తారు అది ఇదని వేరే వాళ్ళతో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సర్లే ఎందుకు తీసేస్తారో, మేము పార్టీ వాళ్ళ కదా అనికేసి పోయినాం మేడంతోకి. పోతే ఆయన మాకు సరిగా రెస్పాండ్ కాలేదు. మీరు ఏం చేసినారు, మీరు సభ్యత కార్డులు అవి అంటే చూపించిన, ఇవి చూపించినాను. సభ్యత కార్డులు సార్ ఇవి చూపించినాము. ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే చూపిస్తే ఇవి చూసుకేసి లేదు ఇవి ఫేక్ ఆర్డర్లు, ఇవి ఫేక్ అని చెప్పినవి. ఫేక్ అయితే మాకి మీ నుంచే మాకు వచ్చిండేది. మీకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, మేడంకి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మేడం ఆఫీస్ నుంచి మాకు వీళ్ళు గోపినాథ్ అనేవాళ్ళు తెచ్చి ఇక్కడ మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. నువ్వు సొంతం చేపించినావు కదా, నువ్వు ఎవరు చేపించినావో వాళ్ళు ఇచ్చేసేయని చెప్పినారు. చెప్పితే సర్లే అనికేసి కొన్ని పొంచినాము, కొన్ని పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఇంతలోగానే మనకి వాళ్ళకి పువ్వల్ల మీరు ఇట్లా ఉంటే బాగా కదా అని చెప్తే మేము అక్కడ పోయినాము. సుజాత మేడంకి, జ్యోతి మేడంతకి పోయినాము. పోతే వాళ్ళు మాకు ఇన్ఛార్జ్ వచ్చి 2 నెలలు అయింది, మీరు ఇప్పుడు వచ్చి అట్లా అది ఎంత తీసిపారేస్తామని అందుకే మీరు మా దగ్గరికి వచ్చినారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు మా దగ్గరికి అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇది చేసినారు. అందుకని ఇంకా నేనుండి ఏమనుకున్నానంటే పోతే పోయింది, దాని నుంచే మనమేమి బతికేది ఏం లేదు, పొలం ఉంది, పొలం చేసుకో తిందామని చెప్పేసి ఇంక న్యూట్రల్లో ఒకే సైలెంట్ ఉన్నాను సార్. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు మీరు? ప్రజెంట్ ఏం లేదు సార్, మన కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాము. అంటే భవిష్యత్ కార్యాచరణ అంటే నెక్స్ట్ కూటమిలోనే ఉంటారా, లేకపోతే వేరే పార్టీలకు ఏమైనా పోయే అవకాశం ఉందా? నెక్స్ట్ అంటే గుమ్నూరు ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలనుకున్నాం సార్. వాళ్ళ నుంచి మనకి అప్పుడు కూడా అంతా ఉనింది, మంచిగా జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు అక్కడ గుంటగలక పోయారో మనకి ఇక్కడ ఏమి ఎవరి నుంచి మనకి ఇది కాలేదు.
మళ్ళీ ఆ తర్వాత లేదు కలవలేదు సార్ ఇంకోళ్ళు మేము 40 మంది పోయినాము ఇక్కడి నుంచి ఉమ్, ఓ టెంపో తీసుకొని 40 మంది పోయినాము ఉమ్, 40 మంది పోతే కూడా రెస్పాండ్ కాలేదు అసలు మేము తీసుకుపోయిండే శాలువాలు వేసుకోలేదు ఉమ్, తర్వాత పూలమాల తీసుకుపోయింటే అవి వేసుకోలేదు సార్ ఉమ్, కనీసము నేను ఒకటే అన్నాను నేను ఒక పార్టీ కార్యకర్త నన్ను కాదని మీరు నేను చేసేదాన్ని విడిపించుకేసి వేరే అబ్బాయికి ఇస్తున్నారంటే అర్థమైంది దానికి అప్పుడు ఉమ్. అంటే వర్గాలు మీరే తయారు చేస్తున్నారు దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసినారా? వేరే వాళ్ళకి ఇచ్చేసిన వేరే వాళ్ళు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఉమ్. ఎక్కువ ఏం ఇప్పుడు దాదాపు నాకు 1,30,000 రావాల్సిండే అప్పుడు ఉమ్, ఇప్పుడు ఒక 63,000 64,000 పడింది ఉమ్, ఇంకా మిగతా బ్యాలెన్స్ పడలేదు ఉమ్. వంట చేసి వంట చేసింది సార్ ఎక్కువ ఏం కులస్తులు ఉన్నారు ఈ ఊర్లో? ఇక్కడ బోయోళ్ళు ఉన్నారు సార్ ఉమ్, తర్వాత క్రిస్టియన్ ఉన్నారు ఉమ్, ఎస్సీ వాళ్ళు కానీ ఉన్నారు సార్ ఉమ్. ఏ ఊరు ఇది? ఎక్కువ అంటే బీసీ సంబంధించి ఎక్కువ ఉన్నారు సార్ ఇక్కడ అయితే ఆలోచనలో ఉన్నావు. న్యూట్రల్గా ఉన్నాం సార్ ఇంకేం లేదు గుమ్నూరు ఫ్యామిలీకి ఏదైనా అవకాశం వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్ వాళ్ళకి రాకపోయా రాకపోతే ఊకే సైలెంట్ ఉంటాం సార్ తెలుగుదేశంలో ఉండవా? తెలుగుదేశంలోనే ఉంటాం సార్ కానీ న్యూట్రల్గా ఎవరి దగ్గర పోం సార్ వర్క్ ఏమో ఇల్లేమో చూసుకుంటాం. అన్న మీ పేరు ఏం పేరునా? నా పేరు శంకర్ సార్, ఏ ఊరు ఇది? ముద్దనగిరి సార్ విలేజ్. ముద్దనగిరి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? మేము ప్రజెంట్గా అయితే టీడీపీలోనే ఉన్నాం సార్. టీడీపీలో ఉన్నారు. ఉన్నాము. ఫస్ట్ 30 సంవత్సరాల నుంచి కూడా మేము టీడీపీకే పనిచేసినాం. మా తాతలు అప్పటి నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి మా తాత ఆ పార్టీలోనే ఉన్నాడు సార్. ఉన్నాడు. ఇప్పటికీ మేము ప్రజెంట్ దాంట్లోనే రన్నింగ్ ఉన్నాము. ఏ గౌడ్కి టికెట్ ఇచ్చినప్పుడు కూడా గౌడనికే పనిచేసినాము. ఆయన పోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు జ్యోతమ్మ గారికి వచ్చింది ఇన్ఛార్జి. ఇచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో మేము ఇప్పుడు బైరేష్ అనే అబ్బాయి మన స్కూల్కి అది వంట చేసేదానికి ఉండి సార్. ఉంటే వీళ్ళు ఊర్లో కొంతమంది నాయకులు అప్పుడు గౌడెనక కొంతమంది ఉన్నారు. జ్యోతమ్మకి టికెట్ వస్తుందని ఆల్రెడీ ముందెక్కిచ్చేసి వాళ్ళు డివైడ్ అయ్యి వాళ్ళే పార్టీలోనే వేరు పంచుకొని ఉన్నారు వాళ్ళు ఇంతవరకు. ఆ జ్యోతమ్మ అక్క గారికి టికెట్ వచ్చిన తర్వాత ఇది ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని డివైడ్ చేసినారనమాట. ఇక్కడ మా ఊర్లో ఉండే ప్రజెంట్ నాయకులు టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు మేము అప్పటి నుంచి సీనియర్వే రెండు వర్గాలుగా తయారు చేసినారు. మేమైనా కూడా ఒక్కసారి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మేము కూడా అక్క దగ్గరికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వారంలో 15 రోజుల్లో మేము కూడా పోవాల్సిందే. కాకపోతే కొన్ని అందరూ మేమంతా మాట్లాడుకొని పోదామనే లోపల వాళ్ళు కూడా ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అక్కడ ఉండే మెయిన్ నాయకుడు ఏం చెప్పినాడు, మేమంతా కలిసి ఒక రోజు పోయి కలిసి వద్దామని చెప్పిన తర్వాత వాళ్ళకు మాకు తెలియకోకుండా ముందే పోయి కలిసి వచ్చినారు. కలిసి వచ్చిన తర్వాత మేము పోయినాం. పోయి కలిసి మా మీద ఇంక ఎన్నో రకాలు చెప్పినారు గౌడు మనుషులు వాళ్ళు అది ఇదే. మేము గౌడుతో ఏం చేసుకోలేదు, ఇంకొకరితో పార్టీకి అయితే పనిచేసినాం. మాకు ఏమి డీలర్షిప్ అడిగినా చేయలేదు. ఇప్పటికి 20 సంవత్సరాలే ఏది చేయలేదు సార్ మాకు. అయినా కూడా పార్టీకే పనిచేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వర్గాలుగా విడగొట్టినందుకు మేము అక్క దగ్గరికి ఆ రోజు పోయింటే ఏమనింది, మీరు శ్రీనివాసరెడ్డిని తోలుకొని వస్తేనే మీకు ఏదైనా కానీ మాట్లాడతాం, లేకుంటే లేదు అని మేము సభ్యత్యాలు ఈ అబ్బాయి సభ్యత్యాలు గౌడుతో ఉన్నప్పుడు సభ్యత్యాలు చేపించినాడు. అయిన తర్వాత నేను శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు ఇంకా అక్కకి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా నేను సపరేట్ నేను 100 చేయించిన మా ఎస్సీ కాలనీలో నేను 100 చేయించిన. అది ఆయన దగ్గర తీసిపోయి ఆయన అన్నీ మాట్లాడుకుని నేనే చేయించినాను అది ఇదనే ఆయన ఏమో చెప్పినాడు. మేము చేసినాం, పార్టీ కోసమే చేసినాం సార్ మేము కూడా. వాళ్ళు ముందే పోయి ఇవన్నీ చాడీలు చెప్పి అక్కడికి ఏదో చేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఆ రోజు లేదు అలౌన్స్మెంట్ లేదు, మీకు శ్రీనివాసరెడ్డి వస్తేనే మీది ఏమైనా కానీ మాట్లాడతాను, లేకపోతే రావద్దండి. మమ్మల్ని పిలవలేదు, కలవలేదు, ఏమాత్రం రెస్పాన్స్ లేదు మాకు. ఈ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏమున్నాయి సార్, వాటర్ ప్రాబ్లం ఉంది. మా ఎస్సీ కాలనీలో కాలువ లేదు, డ్రైనేజ్ లేదు. ఇంకా అవన్నీ అట్లే వర్షం వస్తే ఫుల్ ఆగిపోతున్నాయి ఊర్లో. మా కాలనీలో నుంచే రావాలి సార్, ఇక్కడి నుంచి వచ్చిన నీళ్ళు కూడా మా కాలనీలోకి ఎంటర్ అయినాకే ముందుకు పోయేది. జ్యోతమ్మ వచ్చిందా ఎప్పుడన్నా అట్లా మీ ఏరియాకి? మా ఏరియాకి ఇంతవరకు రాలేదు. ఈ రోజైతే వచ్చి
అవి పాస్బుక్లు ఇస్తారని చెప్పి వచ్చిపోయినారంట. మేమైతే పోలేదు సార్. పాస్బుక్లు ఇళ్ళ ఈ కాదు సార్, ఇవి సేమ్ రీసర్వే పాస్బుక్లు ఇచ్చి వచ్చి భూమి వచ్చి ఇచ్చిపోయింది సార్. ఈరోజు ఇచ్చి మిమ్మల్ని ఏం పిలవలేదు? మమ్మల్ని ఎవరు పిలవలేదు సార్. మేము అన్ని 40 కుటుంబాలు 50 కుటుంబాల దాకా పార్టీలో ఉండేవాళ్ళంతా ఆగిపోయినాం, పోలేదు. మాజీ సర్పంచ్తో సహా ఆలోచమెంట్ లే. ఇంతమంది ఇప్పుడు 40 కుటుంబాలంటే ఒక్కొక్కరి 2 ఓట్లు వేసుకున్నా 80 ఓట్లు అవుతాయి. మరి 80కి దాదాపుకి ఇంకా ఎక్కువే పోతాయి సార్. మరి ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు? ఏమో తెలియదు అది. మరి వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళంతా మెయిన్ క్యాండిడేట్లు 3-4 అంతా డ్రామా ఆడతారు. గౌడ్ తక్కువ. ఇప్పుడు అక్కకి ఇన్ఛార్జి రాకుండా ముందర గౌడ్తో డ్రామా ఆడేవాళ్ళంతా వీళ్ళే. అక్క తక్కువ వచ్చినాక అంతా వాళ్ళు వైఎస్ఆర్ గిఎస్ఆర్ అంతా కలిపి వ్యవహారం చేసుకుంటున్నారు. మేమైతే అట్లా పోలే. ఫస్ట్ తూరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు పోయినసారి వైఎస్ఆర్కి ఒకటే సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకున్నారు. టీడీపీ క్యాండిడేట్ని అసలు నిలబెట్టలేదు. వాళ్ళ దాంట్లో వచ్చినందుకు వాళ్ళకే జరుపుకున్నారు అనమాట. టీడీపీ క్యాండిడేట్ అయితే లేదు. వీళ్ళకే ఒకవేళ టికెట్ ఇచ్చి మిమ్మల్ని పిలుచుకోకుంటే మీ పరిస్థితి ఏంటి? మేము పార్టీకే పనిచేస్తాం సార్. పార్టీకే పనిచేస్తాం. పార్టీ అయితే మారం, ఏం చేయము. మా ఓపెన్ ఇదే. వాళ్ళు ఎప్పుడు మేమేం దాని నుంచి పార్టీ నుంచి ఆశించి ఏ పదవులు వెళ్ళుకోలేదు, ఏమి చేయలేదు. పార్టీని భుజాలతో మోసి మేము పార్టీకే పనిచేసినాం. ఎవరినైనా ఇంకా మీరు ఇంకా ఈ ఊర్లో ఎంక్వైరీ చేసినా వేరే పార్టీ వాళ్ళని వీళ్ళు ఎప్పుడైనా ఏమన్నా తారతీడు చేసినారంటే కూడా మేము దానికి ఇది చేసుకుంటాం సార్. మేము అబద్ధాలు ఏమైనా చేసి రాజకీయాలు తప్పడు. ఇప్పటికీ నేను ప్రతిసారి ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా ఏజెంట్ ఫారం నేదే. పైన చంద్రబాబు నాయుడు ఆఫీసులో పోయినా కూడా నా ఫోటో ఉంటుంది, నా ఏజెంట్ ఫారం ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు సార్ ఎవరైనా కానీ. నిన్న సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అది నిజ నిర్ధారణ కోసం ఏపీ 39 టీవీ ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చింది. అసలు ఇందులో నిజమెంత? ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు వైకుంఠం జ్యోతికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చినాను అని నరసింహులు చెప్పారు. అది నిజమెంత ఏంటనేది నరసింహులు గారి దగ్గర ఉన్నాం మనం. నరసింహులు గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏ ఊరు మీది? మాది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం సార్. మాది నల్లచెల గ్రామం. మేము ఇందుకే ఇప్పుడు 30 ఏళ్ళ నుండి టీడీపీ కార్యకర్తలే ఉన్నాము. టీడీపీ కాకపోతే ఇంతవరకు ఏమి టీడీపీ పార్టీ అయినా లబ్ధి పొందలేదు. ఈ కూట పదం వచ్చినాక నా కొడుకు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అన్న, ఏదో పదవి వచ్చింది కదన్న, మనం పార్టీ గెలిచింది, ఏదో పదవి అని ఆశించినాము. ఆశించినప్పుడు మండల ఆఫీసులో కూర్చోబెట్టుకొని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని నేను డీలర్ అడిగితే డీలర్ వద్దులప్ప పిల్లేసేటి తీసుకొని చెప్పినారు. నేను మండల కన్వీనర్ని అడిగినాను, మండల నాయకులను అడిగినాం కూర్చోబెట్టుకొని ఒక్క విజయభాస్కర్ గౌడ్ అడిగినాం. అడిగితే సరేలేనా మరి పిల్లేసేనికి అయితే లేదు, పోస్ట్ లేదంటది, డీలర్ లేదంట, పిల్లేసేంటి ఇస్తారంట అని చెప్పినారు. అట్లే కానీ మా పిల్లలు చేస్తుంటే పని వదులుకోండి అని చెప్పినారు. ఆ పిల్లలు వాళ్ళు వదులుకున్నారు. ఇంతకుముందు పాత పిల్లేసేంటు వదులుకొని ఈ పొద్దు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పినాడు. అదే ప్రకారంగా ఈరభద్ర గౌడ్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఈరభద్ర గౌడ్ లెటర్ నాకు ఇచ్చినాడు. ఫస్ట్ నాకే ఇచ్చి లెటర్ నాకు ఇచ్చి ఇంకా అదే ఈరభద్ర గౌడ్ని అట్లా చేసి ఇట్లా చేసి అది చేసినారు ఇట్లా చేసినారు అని ఈరభద్ర గౌడ్ని తీసేసి జరిగింది. తీసేసినాక మరి ఏమో వైకుంఠం జ్యోతి గారు మేడం గారు వచ్చినారు. మేడం వచ్చినాక లెటర్ నాకే ఇచ్చింది. లెటర్ నాకే ఇచ్చినాక నేనేం చేసినాను, విజయభాస్కర్ గౌడ్ మండల నాయకులు ఏం చెప్పినారు, ఇంకా అది ఇది అంటుండ్రు, ఇంక ఇల్లు అడికి ఆశపర్రి డబ్బులకి ఆశపర్రి, ఇంకా మాకే చెప్పాలంటే మీతో నుండి బాధాకరం అవుతుందన్న, చెప్పలేము, డబ్బులకైతే ఇస్తామంటున్నారు అని చెప్పినారు. మేమే విజయభాస్కర్ గౌడ్ చెప్పినాడు. సరేలే అని మేమేం చేసుకున్నాము, నాకు ఉండేది 1 ఎకరే పొలం, నేనేమేమి ఏం లేదు, నా 2 కన్నులు కనపడవు, నా పిల్లలకి కనపడదు. ఇప్పుడు మీరు మక్కాలు ఎవరు మాట్లాడితే తెలుసు కానీ మక్కాలు కానీ బాగా గుర్తుపట్టలేను. నేను 2 కన్నులు కనపడవు, చూసుకోండి కావాల్సి ఉంటే అన్నీ మాట్లాడినా. నేను ఇంకా ఎక్కడ పోలేనన్నా నా కొడుక్కి ఎట్లా అంటే సరేలే ఏదో ఒకటి చేస్తామప్ప పిల్లేసేంటి చేస్తామని చెప్పినారు. చెప్పినా అప్పుడు నా కొడుకుది ఇంకోటి మా అల్లంది ఒక తలం సైన్ ఉంటే ఆ 2 సైన్లు కుదిపెట్టి బ్యాంకులో నా ముత్తూరు పేలంచులో పెట్టి
డబ్బులు తీసుకుపోయి చేయంగా ఇచ్చినాం. ఎవరు 45 మంది ఎంత ఇచ్చినావు? 2 లక్షలు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినావు? విజయభాస్కర్ గౌన్కి విజయభాస్కర్ గౌడ్కి. గౌరికి తలమారులో ఇంటి కాడ పోయి ఇచ్చి వచ్చినాం. పొద్దున తలమారులో పొద్దున తెల్లారుదామనే ఇచ్చి వచ్చినాం. ఎవరు 5 మంది పోయి ఇచ్చి వచ్చినాం. ఒక సాకుల రంగన్న, ఒక కొత్తపిల్ల నరసింహుడు, ఒక కమ్ము సోమన్న, నా కొడుకు, నేను పోయి ఇచ్చి వచ్చినాం. ఆమె చేతిలో పెట్టి వచ్చినాం. చేతిలో పెట్టి వచ్చినాక మరి ఏం చేసినాడు, ఈ పొద్దు ఇస్తాం రేపు ఇస్తామని లెటర్ ప్యాడ్ తెచ్చినాడు. లెటర్ ప్యాడ్ తెచ్చి అన్నా లెటర్ ప్యాడ్ వచ్చింది నీకు. ఎవరి దగ్గర నుంచి లెటర్ ప్యాడ్? ఎవరి దగ్గర నుంచి తెచ్చినాడు? ఎవరిది జ్యోతి నుండి తెచ్చినాడు. జ్యోతి, వైకుంఠం జ్యోతి. వైకుంఠం జ్యోతి నుండి, జ్యోతి మేడం, వైకుంఠం జ్యోతి మేడం నుండి తెచ్చినాడు. అన్న ఆయమ్మ డబ్బులు ఆశిస్తుంది, డబ్బులు ఇస్తే అవుతుందంట అన్న. సరే ఇచ్చినాం. తెచ్చినారు మాకు లెటర్ ప్యాడ్ తెచ్చినారు. చూపించినాడు విజయభాస్కర్ గౌడ్ చూపించినాడు. మీ పని అయిపోతుందని ఇంక సైలెంట్గా ఉండండి, ఎవరు చెప్పొద్దండి, ఇంకా ఊకు సైలెంట్గా ఉండండి అని చెప్పినాడు. సరే అని మా అప్పటికి ఊకున్నాం. ఊకున్నాక తర్వాత మేము ఇంకా వాళ్ళు ఇంక పొద్దు కాలే రేపు కాలేని మేము ఎండి మేడం వద్దకు పోయినాం, ఆఫీస్ వద్దకి. కదా మేడం లెటర్ ఇచ్చిందంట, పంపేయండి మేడం పీడీ ఆఫీస్కి అని అడిగినాం. అడిగితే నరసింహులు అన్న మా మీద ఆఫీసర్ మేము మీద వచ్చి గొడవలు చేస్తే మాకు ఏమి ఇస్తాము లేదు, ఎవరు అనకనే చేస్తాము, ఎవరికి తెచ్చుకుంటే ఎవరు చేస్తామని చెప్పినారు. మీకు 23 లెటర్ మీకు ఇచ్చింది, 37 వాళ్ళకి ఇచ్చింది, ఈడు గీతమ్మకి ఇచ్చింది, ఈడు గీతమ్మను పంపించమని చెప్పింది, ప్రభుత్వంలో పెట్టమని చెప్పింది అని ఎండి మేడం గారు అనింది. అప్పటికి మేము ఏం చేసినాము, ఇంకా సర్లే మేడం మీదేముంది మీకేం లేదని ఆఫీసర్లు మనం ఏం చేస్తాం, ఆఫీసర్లు ఏం చేయలేదు కదా, నాయకుల చేతిలో ఉండదు అని ఆఫీసర్లు ఏమనుకుండా వచ్చినాం. ఏమనుకుండా వచ్చి మరి 3 రోజులకి ఆలూరు పోయినాం జ్యోతికి మేడం దగ్గరికి. కాదు మేడం ఎట్లా మేడం, అది నేను పార్టీకి పని చేసినాను, సభ్యత్యాలు చేసినాను, 100 సభ్యత్యాలు చేసినాను, నేను అన్నీ కష్టపడ్డాను, ఇన్నేళ్ళ నుండి పార్టీకి పని చేస్తున్నాను అని సభ్యత్యాలు ఇన్ని తీసుకొని బుక్ దిగాని తీసుకొని పోయినా. ఆ బుక్ తీసుకొని పోతే వాళ్ళ మా లాగిన్లో చేసినావు, ఎవరు లాగిన్లో చేసినావు నువ్వు అంటే ఎక్కడ చేసినా నేను టీడీపీ పార్టీ ప్రకారంగా పనిచేసిన, టీడీపీ పార్టీ ప్రకారంగా ఉండా. ఇప్పుడు నన్ను కోసి చంపినా కానీ ఇక్కడ ఇంతకుముందు అక్కడ జిల్లాలోనే ఎక్కడ చెప్పినారు, జై జగన్ అంటే ఇడిచి పెడతాము చంపుతాము అని చెప్పినారు. అట్లాగా లేదు నాది. ఇప్పుడు కానీ నేను అయినా కాకుండా టీడీపీ ప్రకారంగా ఉంటా, టీడీపీ వర్గంలోనే ఉంటా. మరి ఏమన్నా మేడం ఏమంటే లేదన్నా ఇది ఇంకోటి నువ్వేమన్నా చేసుకో, ఇది ఒకటి ఇడిచిపెట్టు, పెయినెంట్ అధికారం పెయినెంట్ వచ్చింది అని చెప్పినారు. పెయినెంట్ ఎట్లా వస్తుంది మేడం, ఇదే నామినేట్ పోస్ట్ కాదు పెయినెంట్ వచ్చేకి, ఇది మండలంలోనే చేసే కథలు అని చెప్తే లేదన్నా పెయినెంట్ వచ్చిన. మేము పెయిన్ అప్పటికి ఏం చేసాము, జనవరి 1 రేత్రి విజయవాడ పోయినాం. విజయవాడ పోయి నిమ్మల రామనాయుడికి లెటర్ ఇచ్చి వచ్చినాం. విజయవాడ పోయి నిమ్మల రామనాయుడికి లెటర్ ఇచ్చి వచ్చి ఆయన ఏం చేసినాడు, సార్ నేను ఎమ్మడే పరిష్కారం చేస్తాను అని చెప్పినారు. చెప్పి మరి ఆలూరుకు పంపించినారు. మనం ఏం లేదన్నా ఇది సనా అక్కడెక్కడ గోల తిరుగుతుంది, మేమేం చేయలేము, ఏదో నచ్చి చెప్పండి అన్న మీ వద్దకు వస్తే నరసింహులకి అని చెప్పినారు. సార్ వాళ్ళు ఏమన్నారు, ఇంకా అంతా మనం ఏమో చేస్తాంటామా మనలోనే చేస్తాంటాం మేడం అని చెప్పినారు. ఇంకా అటు మనం ఇంకా ఆ పొద్దు నుండి ఇంకేమనుకోకుండా ఉన్నాము. ఇంతవరకు డబ్బులు అక్కడే ఉన్నాయి. డబ్బులు ఇప్పుడు మేడంకు చెప్పినావా 2 లక్షలు ఇచ్చినానని? మేడంకి 2 మార్లు చెప్పిన డబ్బులు, మేడంకి 2 మార్లు ఫోన్ చేసినప్పుడు కాదు మేడం డబ్బులు ఆశించి నాకు డబ్బులు పెట్టుకొని నేను ఏం బీదుకోని కదా మేడం, 1 ఎకరే పొలం ఉండేది నాకు, నా పిల్లలు అన్ని ఆయుకం పెట్టి తెచ్చుకున్నాను, ఎట్లా మేడం అని చెప్పిన. అంటే డబ్బులు కథ అంటే నాకు తెలియదు, నీకైతే వ్యవహారం అయితే జరుగుతుంది, నీదైతే వ్యవహారం జరుగుతుంది, ఇంకా పన్నీయడం లేదు అని మేడం అనింది. మరి నువ్వు ఎవరికైతే 2 లక్షలు ఇచ్చినావా ఆయన అడగాల్సిండు 2 లక్షలు ఎన్నికి అని? 2 లక్షలు ఇవన్నీ అడిగినాం. అడిగిపోకుండా అయినా మరి 2 లక్షలు పనికి వాళ్ళు ఈడు గీతమ్మ పని ఎక్కినాక పని 2 వాళ్ళు చేసినాక పని చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. చేసినాక మా వాళ్ళకి ఏం చెప్పిన, నాకేం చెప్పలేడు, మా వాళ్ళకి ఏం చెప్పినాడు, నీ 2 లక్షలు వచ్చి తీసుకోను అని చెప్పినాడు. మా సంవత్సరం పడితే నీ కల్లా 2 లక్షలు పెట్టి పార్టీ ప్రకారంగా పనిచేసి ఆయన కూర్చొని ఆఫీసుకు బాడీ కట్టినాం. టీడీపీ ఆఫీస్కి ఆయన దేవనకొండ మండలం కమ్యూనర్ చూసుకుంటే ఆయన ఆఫీస్కి బాడీ కట్టినాం మేము. మరి రామారావు విగ్రహాన్ని నిలబెడతానంటే 10,000 ఇవ్వమంటే 10,000 ఇచ్చినాం, పార్టీకి తేవ చేసుకొచ్చినాం. ఇట్లా ఇప్పుడు ఆయన ఏమంటాడు, మరి సిద్ధు సూది ఉంటే ఆ మంచి ఏం చెప్తున్నాడు, ఆ మంచి నిన్న ఏమి రీఫైల్ ఇచ్చినాడు మంచి, నాకు నరసింహలో నేను పార్టీకి పొద్దున్నా కానీ సన్యాసం తీసుకుంటాను అన్నాడు. సన్యాసం తీసుకునేది వద్దు, ఆడుండే చెప్పిన కార్యకర్తలు 3 ఉన్నారు డబ్బులు ఇయ్యంగా. ఆ కార్యకర్తలు వచ్చి అక్కడ తిరుపతికి వస్తారో, సాయిబాబా గుడి కాడికి వస్తారో, నల్లచెల్ల నరసింహస్వామి గుడికి వస్తారో, భాషలు చేస్తే ఒక ఛాలెంజ్ అని చెప్తా వాళ్ళకి. 2 లక్షలు అయితే ఇలేంగా ఇంగిచ్చలేరు సార్, వాళ్ళకి 2 లక్షలు ఇచ్చలేరు. మరి ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా? ఇప్పుడు మేడంకు పోతుంది వీడియో,
ఈ వీడియో సందర్భంగా మేడం చూడాలి ఈ వీడియో, ఏం చెప్తావు మేడం? మేడం ఏం చెప్తా, మేడం మేడం కన్నా నాకు న్యాయం చేసి ఏదో ఒకటి చెప్పు మేడం అని చెప్పిన. అన్న ఈ పొద్దు రేపు మీది న్యాయం చేసి జరుగుతుంది, మీది ఏమి పరిష్కారం చేయొద్దు, దీన్ని కూర్చిపెట్టుకొని మాట్లాడుతాడన్న మండలం విజయ్ భాస్కర్ గౌడు, మండలం ఇన్ఛార్జి గౌడు మాట్లాడతాడని మేడం చెప్పింది. మరి నిన్న న్యూస్ వచ్చింది కదా నువ్వు చెప్పింది, ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేయలేదా నీకు? ఎవరు చేయలేదు. న్యూస్ వచ్చినాక ఏమంటారు, ఆ న్యూస్ వచ్చినాక అది మాకు ఇలేదు అంటున్నారు. ఆయన డబ్బులు ఇవ్వలేదంట. ఈ డబ్బులు ఇలేదంటారు. ఆ డబ్బులు ఇలేదని దానికే ఈ పొద్దు యా గుడి కాడికి వచ్చినా బాతులు చేయమని అడుగుతున్నారు. నీతో పాటు ఆ రోజు 5 మంది వచ్చినారు కదా? 5 మంది వచ్చినారు. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు, ఎందుకని చెప్తారు. వాళ్ళ ఈడుగోల్లో గౌడే ఉన్నాడు, కులం మంచిగా ఉన్నాడు, ఓ సాగులో మంచి ఉన్నాడు, ఓ కురువాళ్ళు మంచి ఉన్నాడు, కమ్మల్లో మంచి ఉన్నాడు, మేమైతే వాల్మీకులు. ఇప్పుడు పార్టీ అయితే ఇడిచిపెట్టి అయితే పోవు కదా? పార్టీ అయితే ఇడిచిపెట్టిపోను, ఏది ఇట్లే గొంతు కోసినా పార్టీ అయితే ఇడిచిపెట్టిపోను, ఇంకోటి కాదు ఇది జరిగింది. పార్టీ. జ్యోతి మేడము అంటే నేను అడుగుతున్నా డైరెక్ట్గా, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, ఏదన్నా వర్కులు కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు లేకోకుండా ఏమి ఇయ్యలేదు అని అంటున్నారు, నిజమేనా? ఏది వర్క్ అదైతే గ్యారెంటీ సార్, గ్యారెంటీనా? గ్యారెంటీ. ఈ వర్క్ అయితే మనము ఆ డబ్బులు ఏదన్నా కానీ డబ్బులు ఇస్తే వర్క్, లేకపోతే వర్క్ కాదు. ప్రస్తుతం మనం ఆస్పర్లో ఉన్నాం. ఆస్పర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్న మీ పేరు? నా పేరు లక్ష్మణ్ సార్, దుబ్బన్న అంటారు సార్. దుబ్బన్న. ఏ ఊరు మీది? డి కోటకొండ పంచాయతీ సార్. అవునా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ? నేను పార్టీ పుట్టినప్పటి నుండి సార్ మన కర్నూలు జిల్లాలో చాలా మందికి పార్టీ ఎక్కడ ఆవిష్కరణ చేసిండు అనేది కూడా తెలుసు సార్. నాకు చదువు లేదు, కాకపోయినా అప్పట్లోనే జెండా ఆవిష్కారం 9 రోజులు మంత్రాలయంలో సార్. మా ఊరు నుండి 80 కిలోమీటర్లు మంత్రాలయం సార్. అప్పట్లోనే మంత్రాలయం నడిచిపోయినాం సార్ మేము. ఏంటికి? జెండా ఆవిష్కారానికి 9 రోజులు అక్కడనే ఉండి పార్టీ జెండా ఇప్పుడు ఉండే నాయకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, జూనియర్లు కావచ్చు సార్, వాళ్ళకి ఎక్కడ పార్టీ పుట్టేది అనేది కూడా తెలుసు సార్. ఇదిగో చూడండి సార్, నాకు 63 ఏళ్ళు సార్, నాకు వయసు 63 ఏళ్ళు నా వయసు సార్. కానీ ఇప్పుడు మేమంతా మాట్లాడితే మీరు ఎవరో మాకు తెలియదు అనే లెక్కల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. కలిసారా ఎప్పుడన్నా? కలిసినాం సార్, చాలా దూర్లు కలిసినాము. వైకుంఠం జ్యోతమ్మ పోయినాము సార్, ఏది కన్వీనర్ గురించి కూడా అడిగినాము. మీకెందుకురా బాయినా కొడుకులో ఎక్కడ పడిండోళ్ళు అక్కడ పడిండోళ్ళు మీరు. అంత మాట ఎందుకు? అవును సార్, అవును సార్, అవును సార్, పదే 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 అన్నారు సార్ మమ్మల్ని వీళ్ళు నమ్ముకొని ఉండిందనుకో, వీళ్ళు నా వెనక ఉండిందనుకో వీళ్ళకి ఇస్తా కానీ మీరు వైకుంఠమో వీళ్ళెవరు వీరభద్రగౌడ మనిషి అని ఒక్కరంటారు, ఇంకొక ఆయనేమో సుజాతమ్మ మనిషి అంటాడు, ఇంకొక ఆయనేమో ఎస్ సుబ్బారెడ్డి మనిషి అంటాడు, ఇంకొక ఆయనేమో గుప్తా మనిషి అంటారు సార్. గుప్తా కట్టినట్టు ఓటేసిన సార్ పత్తికొండ తాలూకులో ఒకప్పుడు మాది. ఎవరు మనిషి? నేను ఎవరు మనిషిని కాదు, చంద్రబాబు పార్టీ మనిషిని, ఎన్టీఆర్ పార్టీ మనిషిని సార్. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కట్టినట్టున్నాం సార్. 8 ఎకరాలు ఎస్సీ కేసులో మా అప్ప చంపిందే, మా అప్పని వాళ్ళ చంపలేదు, వాళ్ళ అప్పని మేము చంపలేదు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ మాకి జాండాలు కట్టకూడదంటానని కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తే నేను జాండాలు కట్టింటే 3 తూర్లు ఎస్సీ కేసు పెట్టినారు సార్ నా పైన. పోయినా కొడక మీరు జాండాలు కడతారా అని. అప్పటి నుండి సార్ ఇప్పటి వరకు ఓడిపోయిన సర్పంచ్ నన్ను ఎవడు పెడితే వాడు గెలుస్తున్నారు సార్. కానీ మన్నతూరు సార్ ఇట్లా యువ నాయకులు వచ్చినారు సార్. ఇప్పుడు యువ నాయకులు వచ్చి పంగదెంగలు లేపినారు సార్. అది మంచిది కాదు సార్. సార్ నేను 8 ఎకరాలు పొలం అమ్ముకున్న, అప్పట్లోనే 60,000తో ఎకరం అమ్మినాను సార్. ఇప్పుడు 16 లక్షలు ఎకరం పోతుంది సార్ అది ఎస్టేజ్ గదిలో. కానీ నన్ను ఎందుకు అమ్ముకున్నాను? జాండాలు కట్టిన దానికి సార్. ఏది తప్పు చేయలేదు నేను, ఏది నా స్టేషన్లో కూడా నాది ఒక్క కేసు కూడా లేదు. మా ఇన్ఛార్జ్ పరిస్థితి మేమంటే ఇదే చెప్తున్నాం కదా సార్. నువ్వు వాన మనిషి, వీణ మనిషి, ఈఎం మనిషి, ఆయన మనిషి, కానీ మీరు కాదు. మాకు వైఎస్ఆర్ నుండి వచ్చినోడే వీడు నా వెనక ఉండాడు, నన్ను చెప్పిన మాట వింటాడు, అందుకనే వీనికి నన్ను ఒక పదవి ఇస్తుండా. మీ పరిస్థితి ఏం సార్? మా పొలాలు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏం సార్? సార్ మా పొలాలు అమ్ముకున్న కన్నీళ్ళు రావు సార్. ఈరోజు మా పార్టీ వలసపోతుందంటే కంటికి నీళ్ళు వస్తున్నాం సార్. పార్టీని నమ్ముకొని ఉన్నాం సార్. 60 ఏళ్ళ నుండి సార్, 63 ఏళ్ళ నుండి ఉన్నాం సార్ మేము పార్టీలో. పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నాం సార్. పార్టీ పునాది వేసినప్పటి నుండి ఉన్నాం మేము. కావాలంటే మా సభ్యత్వాలు కూడా చూడండి సార్. ఈ పొద్దుకి పార్టీ ఉండదంటే రేపు పంచాయతీ ఎలక్షన్ వచ్చేదంటే సార్ కొన్ని లక్షలు అయిపోగొట్టుకుంటాం సార్. మీ ఎట్లా కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వాళ్ళ ఇళ్ళు పట్టుకొని మా పార్టీ వలసపోతుందని మా కార్యకర్తను గెలిపించుకోవాలని తన్నడుతున్నాం సార్.
పదే పదే మా వాల్మీకులు చేసే అన్యాయం ఏం సార్? ఇవి వద్దు సార్. కర్నూలు మా ఆలూరు నియోజకవర్గంలో 94,000 ఓట్లు 10% ఉన్నాం సార్ మేము వాల్మీకులు. మాకు ఎందుకు సార్ ఈ కర్మ? పెద్ద ఆయన నమ్మకొని ఉండింది దానిక మాకు ఈ కర్మ. మాకేం వద్దా సార్? మాకేం పదవులు వద్దా సార్? మనం ఎదుగుతున్నాం సార్. ఎదిగే వాళ్ళని ఎందుకు సార్ కుదేది సార్? మమ్మల్ని కుదేద్దాను సార్. మమ్మల్ని ఏ స్టేషన్లో చూసినా మేమే ఉన్నాం సార్. మీరు పండుకొని లేయాలంటే మీ వాల్మీకులే ఉన్నాం సార్. ఈ పొద్దుకి మీ వెనకే ఉన్నాం సార్ మేము. ఎందుకు సార్ మమ్మల్ని జిగదారి కొడుతున్నారు? తప్పు సార్. మా వాల్మీకులకి న్యాయం చేయండి సార్. ఎట్టి పరిస్థితి ఉన్నా మా వాల్మీకులను పెట్టొద్దాను, రచ్చగొట్టొద్దాను సార్. రచ్చగొట్టి మమ్మల్ని జైలుకి పంపించొద్దాను సార్. సార్ మీకు మొక్కు చెప్తా సార్, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మీకు మొక్కు చెప్తాను సార్. మా వాల్మీకులకు తప్పు జరుగుతుంది సార్. ఇక్కడ తప్పు జరుగుతుంది. పార్టీ వలసిపోతుంది సార్. నా పార్టీ వలసిపోతుంది సార్. లేదంటే నేను స్థానిక ఎలక్షన్ లోపల ఇది మారకపోతే ఇష్టం దాగి తెస్తాం సార్. నా కుటుంబం 11 మంది ఉన్నాం సార్. 11 మంది ఉన్నామా? ఇష్టం దాగి తెస్తాం సార్. మా పార్టీ కొరకే పార్టీ జెండా పట్టుకొని తెస్తాం సార్. మా తల్లి పిల్లలు మాకు అంత ఘోర అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు పార్టీ ఘోర అన్యాయం జరుగుతుంది సార్. మాకు ఏది వద్దు సార్. ఒక కాంట్రాక్ట్ వద్దు, ఇంకొకటి వద్దు సార్. మా పార్టీకి వెళ్ళాలా, మా పార్టీ పై ఉండాలనే లక్ష్యంతో మేము ఉన్నాం సార్. మాకు ఏది వద్దు సార్. మాకు అన్యాయం సార్. మమ్మల్ని తీసి పారేసినారు సార్. గుప్తా కట్టినట్టు ఓటేసినారు సార్. ఎప్పుడు సార్ మీరు పుట్టింటారు సార్. మీరు ఏమనుకోవద్దు. మీరు పుట్టింటారు సార్. పార్టీ పుట్టినప్పుడు అప్పటి నుండి నాకు 63 ఏళ్ళ వయసు. ఏ ఊరన్నా ఏ నాయకుడు వచ్చినా 10 రూపాయలు ఇచ్చాము వానికన్నా చెప్పండి సార్. నేను ఈ రోజు నన్ను పార్టీకి బయటికి వెళ్ళిపోతాను సార్ మా పార్టీని. కానీ ఎందుకు సార్ మాకు వాల్మీకుల కింద అన్యాయం సార్? డబ్బులు ఇస్తారు, రొంక పెట్టుకుంటారు, జైళ్ళకి దోషిస్తారు. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇప్పించుకుంటారు. కానీ మేము అడిగకపోతే రొంక పెట్టుకుంటారు, జైళ్ళకి దోస్తారు. ఏమికి అన్యాయం చేస్తారు వాల్మీకులు పుట్టిన దానిక? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? తెలుగుదేశం పార్టీ వైకుంఠం ఇన్ఛార్జ్ జ్యోతి గారు. ఆమె అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు? మనము అందరికీ అందుబాటులో ఉంటారని అనుకుంటాం. మేమైతే అంత కొంచెం అక్కడ పోవడానికి ఎందుకు పోవడం లేదు? మేము టీడీపీ, కానీ టీడీపీ అయినా పోవట్లేదు. ఎందుకంటే ఇంక మేము వ్యవసాయం పనులు చేసుకుంటాం. మా పనిలో మేము ఉన్నాం. కాబట్టి ఏదో నువ్వు వెళ్తే చెప్తున్నావు, నువ్వు ఎందుకు అనేది మీ మనసులో నుంచి రావడం బాగానండి. చెప్పడానికి ఎంతో వెళ్తికాదు ఏమేమి లేదు. మాకు కోరుకునేది, రైతులు కోరుకునేది నీరు, వ్యవసాయానికి నీరు, వర్షాకాలానికి తాగడానికి నీళ్ళు, అంతేకాని మనమేమి కోరుకోము. పార్టీల పరంగా మాకు పార్టీ రాజకీయం ఉంది, మమ్మల్ని అది చేసాం ఇది చేసాం చెప్పుకోం అవసరం లేదు. అదొక్కటే నీటి వసతితో 15 రోజులకు కొత్త వస్తుంది. ఇప్పుడు 8 రోజులకు 6 రోజులకు వస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటాం. మీ ఇన్ఛార్జ్ని అడగాలి కదా మీరు? అడుగుతున్నారు మా కార్యకర్తలు, జనాలు. మేము కార్యకర్తలు. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నట్టు? టీడీపీ. మరి టీడీపీలోనే ఉంటూ మీ ఇన్ఛార్జినే చూడడం లేదు పో అని అంటావు, మళ్ళీ టీడీపీ అంటే కార్యకర్తలు పోతూ ఉంటారు. మేము అంటే పార్టీ పరంగా టీడీపీ. మీరు ఎందుకు పోవడం లేదు? మేము పోతున్నాము, కానీ అక్కడ పోము అంతే. వాళ్ళు రోజు పోతున్నాం, మేడం దగ్గరికి పోరు అంతే. ఎందుకంటే మేము కొన్ని అవన్నీ చెప్పుకోలేక లేదు. మేము అంతే చెప్పితేనే కదా. ఏం అవసరం లేదు దాన్ని చెప్పుకునేది ఏమొద్దు, దాన్ని చేసుకునేది ఏమొద్దు, మనకు అవసరం లేదు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు నారాజు గారు? మేము గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నాం. టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నాం. నేను గెలిచిండేది కూడా 2021లో టీడీపీలోనే. అయినా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి వాళ్ళు మమ్మల్ని దూరం చేసి మాకంతా ఇబ్బందులు పెట్టి మా మీద కేసులు పెడుతూ అంతా చాలా ఘోరంగా చేసినారు వాళ్ళు. ఇబ్బందులు చేసినందుకు మేము పార్టీ మారాల్సి వచ్చింది. ఎందుకు, ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని? చెరువులో మట్టి వేసుకొని వచ్చేదానికి కూడా అది ఇసుగంట అని చెప్పి కేసులు పెట్టేయడము. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ప్రతిదీ దౌర్జన్యం. నీకు ఇది అనేది కాకుండా ప్రతిదీ దౌర్జన్యమే. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకే పనిచేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వాళ్ళ కుటుంబానికే పనిచేసినాం. మేము మా తండ్రులు అనినిత్యం వాళ్ళ కోసం అన్ని కేసుల్లో పడినాము. ప్రతి ఒక్క కేసు చూసుకుంటే కూడా మాకు వాళ్ళ నుంచి వచ్చిన కేసులు ఎక్కువ ఉన్నాయి తప్ప మాకంటూ కేసులు అంటే యావు లేవు. అంటే సొంత పార్టీలో ఉంటే ఈ విధంగా చేయడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అదే కదా, మేము ఇప్పుడు ఆ పార్టీలో ఇంతకీ రూలింగ్లో ఉన్నామా మరి ప్రతిపక్షంలో ఉన్నామా అనేది మాకే అర్థం కావడం లే. ఇంకా జనాలకు మేమేం చెప్తాం? ఎన్నో తూర్లు ఆటకి మేము లోకేష్ సార్ని కలసాలంటని చెప్పి ఎన్నో తూర్లు పోయినా కూడా, ఎందుకంటే ఆయన ఏమంటాడు, మాట ఎత్తితే లోకేష్ మా జోబులో ఉన్నాడు అంటున్నాడు. లోకేష్ మా జోబులో ఉన్నాడు అంటున్నాడు ఇన్ఛార్జి. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి భర్త వైకుంఠం ప్రసాద్. చంద్రబాబుకి కులపిచ్చి లేదు, కానీ లోకేష్ సార్కి కులపిచ్చి ఉంది. కులం అంటే కొంచెము
ప్రేమ అనేది ఉందంటని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేదానికి మేము అక్కడ పోవడంలే. లేకపోతే పోయి కంప్లైంట్ చేయాలనేది కూడా మాకు కూడా ఉంది. వీళ్ళపైన చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది కూడా మేము మనసు చంపుకొని పోవాల్సి వచ్చింది పార్టీలకి. అంటే వీళ్ళు ఎవరో అన్నంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడు, అందులో చదువుకున్న వ్యక్తి లోకేష్ గారికి వాళ్ళు ఎవరో చెప్తే ఈ విధంగా నమ్మడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఒక పార్టీ అన్న తర్వాత అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఉంటారు. ఎక్కువ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన ఉంటుందనేది రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? చూసుకోండి, మీరు ఏ గ్రామాల్లో పోయినా వెతుక్కోండి, కనుక్కోండి. బీసీలు అనేది ఇక్కడ చాలా ఎక్కువ శాతం బీసీలే ఉన్నాము. అయినా వాళ్ళు ఇంకా మేము చెప్పరాదు కొన్ని విషయాలు. బీసీలు అనేది సైడ్ దొబ్బేసి అంతా వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ఏదన్నా బీసీలు నోరెత్తి మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టేయడము. మొన్న కూడా రీసెంట్గా కూడా మా బీసీలని ఇక్కడ పార్టీ ఆఫీస్ జోన్ ఇన్ఛార్జ్ ఆయన ఎవరంటే రెడ్డి వచ్చినాడు, ఆయన ఆధ్వర్యంలో కూడా బీసీ ఆయన గుళిం నుంచి వచ్చింటే వాళ్ళని కొట్టినారు. చాలా ఇంతకుముందు మన మదనుని కూడా కొట్టినారు, చిన్నతూరు మదనుని. ఇట్లా ప్రతి ఒక్కరిని ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ కొట్టించుకుంటూ అణుదొక్కుతూ పోతున్నారు తప్ప ఎవరిని బయటికి నోరెత్తి మాట్లాడడం లేదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్ఛార్జ్ పోతేనే తప్ప ఈ ఆలూరు బాగుపడదు. ఇప్పటి వరకు అంటే నారాజు గారు, నేను విన్నా చాలా ఊర్లలో అంటే మీలాగా ఈ ఇన్ఛార్జ్ వల్ల వ్యతిరేకమైన వాళ్ళ పేర్లు నేను చాలా వింటున్నా. ఇందాక మీరు ఒక ఆయన పేరు చెప్పారు, ఏదో కొట్టారు, చిన్నతూరు మధు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు, మీకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు, కొంతమంది బయటకు రావడం లే భయపడి. చాలామందిని కొడుతున్నారు వాళ్ళు. ఈ పార్టీ అనేది వీళ్ళకి ఎందుకు ఇచ్చినారో మాకైతే తెలియదు. బీసీ కులస్తులు ఎక్కువ ఉన్నారు, కురువ ఉంది, బోయ ఉంది. అట్లాంటిది వీళ్ళకి ఇచ్చినందుకు రెండు కులాలని దూరం చేసినారు. రేపు స్థానిక ఎన్నికలు వస్తే కూడా ఇక్కడ టీడీపీ వస్తుంది అనేది శూన్యం. ప్రస్తుతం మనం హట్టేకల్, ఈయన భార్య సర్పంచ్, ఈయన పేరేంటి, ఈయన తెలుగుదేశం పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుని. అన్న నీ పేరు? నా పేరు జయ శివకుమార్ అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ. అంటే మా టర్మ్లో 4 సంవత్సరాలు పార్టీలో పనిచేసినాం. 4 సంవత్సరాలు 4 టర్ములు పోటీ చేసినాం టీడీపీ పార్టీ తరఫునే. ఒకసారి మా ఫాదర్ చేసినాడు, 3 గ్రామాలు కలిసి ఉన్నప్పుడు ఒకసారి చేసిన, ఒకసారి ఎంపీటీసీకి చేసిన. ఇప్పుడు ప్రజెంట్గా మా పంచాయతీ డివైడ్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ అయినా. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సార్లు ఓడిపోయినాం, 2 సార్లు గెలిచినాం. మీ పార్టీకి ఎవరు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? మాకు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్గా జ్యోతి అమ్మ గారు, వైకుంఠం జ్యోతి. ఎందుకు మీకు పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారు అని తెలిసింది మాకు. పార్టీకి దూరంగా ఉండడం అంటే మేము ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటామో వాళ్ళకి మేము నిష్పక్షపాతికంగా పనిచేసే వాళ్ళము. మాకు టీడీపీ అంటే అభిమానం, టీడీపీ పార్టీ తరఫున పనిచేస్తాం. కానీ వాళ్ళు ఏదో మమ్మల్ని సుజాతమ్మ వెనక తిరిగినారు, లేకుంటే వీరభద్ర గౌన్ వెనక తిరిగినారు అనే దాని మీద మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టినారు. మాకు ఏదన్నా అడిగితే మా పనులు సక్రమంగా పట్టించుకోరు. మేము చెప్పినాం వాళ్ళ దృష్టికి, మాదే మేము ఏదైనా ఉంటే మాకు డైరెక్ట్గా మాకు పని చెప్పండి, ఒక సర్పంచ్గా మేము పని చేస్తాము. మేము ఒకరి కింద పని చేయాలంటే, మాకి ద్రోహం చేసిన వ్యక్తుల కింద పని చేయాలనంటే మేము పని చేయలేము అని చెప్పిన. మీకు అనుకూలం ఏదో ఒకసారి కూర్చొని మాట్లాడదామనే విషయం చెప్పినారు. కానీ ఇంతవరకు ఆ విషయమే జరగలే. మేము వాళ్ళ దగ్గరికి పోయాక వాళ్ళ నుంచి ఏమన్నా ఆహ్వానం వస్తుందేమో అని ఎదురు చూసాం, ఇంతవరకు రాలే. పట్టించుకోవడం లేదా మిమ్మల్ని? మేము పోతాము, ఏం మీ సమాజం అంటే సరే చేద్దాం అంతే, చేస్తామని అంటారు, చేయలేదు అంతే. ఇంక మా పరిస్థితి మేము చెప్పినా నీవు చెప్పుకున్నా మా పరిస్థితులు ఇంతేలే అనుకున్నా. మరి నేను ఒకసారి వైసీపీ గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మా గౌడు ఓడిపోయినాడు, వీరభద్ర గౌడు ఇప్పుడు ఇన్ఛార్జ్. ఆయన ఓడిపోయినా మేము ఎంపీటీసీగా ఎన్నికైనాం. మరి ఎంపీటీసీగా 2014లో కావాల్సి మీరు మండలంలో ఎక్కడైనా టీడీపీ క్యాండిడేటా కాదా అనేది కూడా మా మండలం అయితేనే, మా ఊరు అట్టెక్కల్ గ్రామం కదా దగ్గరనే, విచారం చేసుకోండి. నేను ఏదన్నా పార్టీలకు మారి అటు ఇటు ఏదన్నా చేసినానంటే పార్టీ నుంచి వైదొలగించేటట్లా చేయొచ్చు.
నేను దానికి మరి ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు అన్ని. దీనిలలో మీరు పార్టీలో కొనసాగుతారా లేదంటే వేరే పార్టీలోకి ఏమైనా పోయే అవకాశం ఉందా? మేము ఇప్పుడు మా పరిస్థితులను బట్టి మేము సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు అధిష్టానం కల్లా ఇప్పుడు తాలూకా నాయకులు సహకరించరు, మండల నాయకులు సహకరించరు. ఎందుకంటే నేను 2014లోనే ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీ పదవి తలాకి 2.5 సంవత్సరాలు అని చెప్పి అప్పుడు ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గారి సమక్షంలో జరిగింది. కావాల్సి ఆయన విచారం చేయండి. కానీ మాట తప్పిరి, మన పార్టీలోనే ఉండి మాట తప్పి ఏదో పొరపాటు జరిగినాయని అంటే పార్టీ ఫండ్ నా దగ్గర 3 లక్షలు తీసుకొని ఎంపీపీ పదవి తలాకి 2.5 సంవత్సరాలు అని చెప్పి నన్ను మోసం చేస్తే నాకు ఎంత అయినా నేను పార్టీ కోసమే పనిచేసినాం, పార్టీ తరఫునే పోటీ చేసినాం. జనాలు మమ్మల్ని ఆ సింపతి మీద మళ్ళీ మా మీద అభిమానంతోనే మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పార్టీలోనే ఉంటా కంపల్సరీ. నేను నాకు అధిష్టానం సహకరించారు. ఇప్పుడు ప్రజెంట్గా మొన్న ఏప్రిల్ నెలలో సర్పంచ్ పదవులు పూర్తయినాయి. మరి క్లస్టర్స్ ఇప్పుడు బూత్ కమిటీ మెంబర్లు ఎన్నుకునే విషయంలోన మమ్మల్ని చర్చ తీసుకోలే. ఊర్లో ఏదన్నా చిన్న పదవులు చేయాలంటే కూడా మాకు ఒక విషయము చెప్పరు. మరి మండల నాయకులు ఎవరంతకు వాళ్ళే, వాళ్ళ వెనక ఉండే వాళ్ళే, వాళ్ళకే ముఖ్యమైన ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు మేము సర్పంచ్గా మమ్మల్ని ఏమీ పట్టించుకోకున్నట్టు మా గ్రామంలోనే ఇప్పుడు మా వేరే వ్యక్తుల్ని అంటే వైసీపీ నుంచి పనిచేసిన వ్యక్తులకి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని అంటే ఇది ఎంతవరకు సహజం అనేది నేను మాకు విలువ ఉందా వాళ్ళకు విలువ ఉండదా? మరి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఏదో పార్టీలు మారి మేమేమన్నా పార్టీ మారి అటు ఇటు మారి వచ్చిన వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వర్కులు ఇచ్చినారు, వర్కులు చేస్తున్నారు. మా గ్రామంలో ఇప్పుడు సీసీ రోడ్డు వేస్తున్నారు. కనీసము గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా ఉండను కదా, నన్ను ఓపెనింగ్ కన్నా పిల్లలు కదా, ఇంతవరకు ఓపెనింగ్కి పిల్ల. మరి ఇంతకంటే ఘోరము ఇంకేముంటుంది చెప్పు? మరి మేము ఎవరికి చెప్పుకోవాలా? ఈ విషయాలు జిల్లా అధ్యక్షురాలకు చెప్పినాం. ఎవరికి గుడిసికిష్టం అన్న మీ సమస్యకి ఖచ్చితంగా పైకి పంపిస్తామని అది గుడిసికిష్టమ్మక్క జిల్లా అధ్యక్షురాలు ఆమెకే చెప్పినాం. మళ్ళీ నిమ్మల రామనాయుడు వచ్చింటే లెటర్ పూర్వకంగా ఆయనకు ఒక కాఫీ ఇచ్చినాం. పూల నాగరాజ్ అని ఇన్ఛార్జ్ 3-1 కమిటీ కింద వచ్చిండే ఆయనకి చెప్పినాం. మరి రీసెంట్గా మన శ్రీనివాసరెడ్డి కొత్తగా ఆయన వేసినాడు. మా సమస్యలను లెటర్ పూర్వకంగా ఇస్తామంటే మాకు మాట్లాడే అవకాశమే ఇకపోయినా ఆయన ఫోన్ నంబర్లు ఇవ్వమన్నా మాకు మా బాధలు ఏమో చెప్పుకున్నాము అని అనుకుంటే, కానీ ఆయన కూడా మాకు అందుబాటులో లేడు. త్వరలో ఆయన కూడా కలుస్తాం. మేము ఒకటే నిర్ణయం అనుకున్నాము, ఏదో మాకు అవకాశం దొరికితే ఇంక లాస్ట్ ఛాన్స్ లోకేష్ బాబు దృష్టికి తీసుకొని పోవాలనే ఉద్దేశం మాకుంది. ఆ అవకాశం మాకు అక్కడ మరి మాకు కలుగుతుందో లేదో ఆయన కలిసే అవకాశం, కానీ మాము పడిండే బాధలను చెప్పుకున్నాలనే ఉద్దేశం. మాకు పార్టీ అంటూ మారము. ఈ ప్రజెంట్గా లోకల్ ఎలక్షన్లు జరిగితే ఏమవుతుందో తెలియదు, కానీ పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రము 100కి 100 మేము మాకు తగిన వ్యక్తి సీట్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం, వాళ్ళ వెనక తిరుగుతాం. మాకు ఎవరైతే పార్టీ పరంగా టికెట్ ఇచ్చి వీళ్ళకి చేయండి అని మాకు ఆర్డర్ వస్తే మేము చేస్తాం. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మమ్మల్ని ఒకరికొకరు దూరం పెట్టి కలగలపోలేకోకున్నట్లు చేస్తే ఇప్పుడు ఉండేది అభిలోడు క్లస్టర్ బూత్ మెంబర్ క్లస్టర్గా ఆ పిల్లోని నా వార్డు మెంబరే. మరి ఆ పిల్లోనికి ప్రిఫరెన్స్ ఇస్తే ఒక సర్పంచ్గా నాకే ప్రిఫరెన్స్ లేదంటే మరి ఇది ఎక్కడ న్యాయం? ఇవన్నీ ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకోవాలి. మీరు తీసుకుపోవాలనేది మాకు కూడా అవకాశం కల్పించండి. మేము కూడా మీ వెనక రమ్మనే వస్తాం. మరి లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే లోపలే అందరు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్లుగా మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం. ఓకేనా అన్న? మీ పేరు? మా పేరు అంజనేయ సార్. ఏ ఊరు? తొగలగల్లు సార్. తొగలగల్లు. ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు? 14 సంవత్సరాలు సార్. 14 సంవత్సరాలు. అవును సార్. ఓకే. ఎందుకు మీ ఇన్ఛార్జీలకు దూరంగా ఉన్నారని మాకు తెలిసింది. అవును మీ దగ్గరికి వచ్చినాము. అవును సార్. ఎందుకు ఇన్ఛార్జిగా దూరంగా ఉన్నారు? వాళ్ళు ఏమనుకున్నారో ఏం కదా సార్, మేమైతే ఇక్కడ పార్టీ కండవ చేసుకొని టీడీపీ సర్పంచ్గా గెలుపొందినా సార్ నేను.
అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకున్నట్లు గెలిచిన సార్, ఒక రూపాయి కూడా ఓటర్స్కి పంచుకున్నట్లు గెలిచిన సార్ నేను. ఒక రూపాయి లేదు సార్ నేను. మీరు మా గ్రామంలో ఎంక్వైరీ చేసినా కూడా ఒక రూపాయి ఇచ్చినాడు మాకు ఓటర్స్ కంటే కూడా నేను రాజీనామా చేస్తాను సార్. నేను రాజీనామా పార్టీ కూడా నేను రాజీనామా చేస్తాను. అసలు నా పార్టీలో కూడా ఉన్నాను సార్. నేను రూపాయి లేదు సార్, నేను ఖర్చు పెట్టలేదు సార్, ఒక రూపాయి కూడా పెట్టలేదు సార్. నేను ఈ రాష్ట్రంలో నేనే మొదటి స్థానం అనుకుంటున్నాను. మరి నా ఓటర్లు కూడా ఉచితంగా చేసినారు సార్. నాకు 900 ఓటర్స్ ఉండే సార్ మాకు. 64 మెజార్టీ సార్, 64 మెజార్టీ వచ్చింది సార్ మాకు. ఇప్పుడు ఎందుకు ఇన్ఛార్జికి దూరంగా ఉంటున్నారు? వాళ్ళు ఏమనుకున్నారో ఏం కొత్త సార్, మాకు వర్గ విభేదాలు పెట్టినారు గ్రామాల్లో కూడా. కోట్ల వాళ్ళు మనుషులని, లేకుంటే వీరభద్రగౌడు మనుషులని. మేము ఎవరు మనుషులం కాదు సార్. మేము తెలుగుదేశం పార్టీ, మాకు కావాల్సింది సింబల్, జెండా, అజెండా మాది తెలుగుదేశం పార్టీ సార్. మాది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. మేము రామారావు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తాం సార్. మేము ఎవరికి తొత్తులు కాదు, ఎవరికి కోవట్లు కాదు. మేము పార్టీలో పనిచేస్తాం సార్, యాక్టివ్గా పనిచేస్తాం మేము. వాళ్ళు మాకి ప్రాధాన్యత ఇవ్వక మమ్మల్ని గడ్డన పెట్టి ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి సర్పంచులు నాకు బిల్లులు కూడా ఇబ్బందులు పెట్టినారు సార్. ఇక్కడ 4 లక్షల రూపాయలు రికార్డు లేకుండా చేసినారు సార్. మరి నేను ఎంపీ గారిని అడుక్కొని జెడ్పీ సిఇఓ గారికి ఫోన్ చేసి ఆయన చెప్పడం జరిగింది. గుడిసి కృష్ణమ్మక్క కోపేట్తో రికార్డ్ చేసి ఎంబుకోలు రికార్డ్ చేసి పెట్టుకున్నాం సార్. నేను చాలా చిన్న కారు అవుతుంది సార్. నేను 3 ఎకరాల పొలం మాత్రమే ఉంది. చాలా మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఎందుకు అట్లా ఎందుకు పెడుతున్నారు? ఇదే సార్ వర్గాలే, ఆయన ఆ వర్గము ఈయన ఈ వర్గము అని చెప్పి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా ఉంటే వచ్చే ఎలక్షన్స్లో కష్టం కదా గెలవడానికి. సార్ మేము డిసైడ్ అయినాం సార్. ఇక్కడైతే వైఎస్ఆర్ పార్టీ స్థానిక ఎన్నికల్లో కానీ వాళ్ళే గెలుస్తారు. టీడీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తారు సార్. మరి అటువంటి పరిస్థితి ఉంది సార్. ఇట్లే ఉంటే ఖచ్చితంగా సార్. కలుపుకొని పోతే గెలవచ్చా? కలుపుకొని పోరు సార్. మాకు నమ్మకం లేదు సార్. ఎలాంటి నమ్మకం లేదు సార్. మార్పు రాలేదు. మీరు ఇదే పార్టీలో ఉంటారా? పార్టీ మారే ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉంటాం సార్. మేము ఇదే పార్టీలోనే ఉంటాం సార్. 14 సంవత్సరాలు 6 నెలలు కష్టపడి మేము సర్వస్వ సమావేశం ఉంటే కూడా మాకు నిధులు రాలేదని మా గలాన్ని విప్పి ఎంపీటీసీలు మాకు కొద్దిలోనే గెలిచినాం సార్. మేడం 3 ఎంపీటీసీలు 3 సర్పంచులు గెలిచినాం సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అప్పుడు మన అధిష్టానం కూడా కొంచెం దూరంగా ఉండండి, మనం పోటీలో లేమంటే కూడా మేము ఆ పార్టీని పక్కన పెట్టి కూడా మేము పార్టీ కోసం ఖచ్చితంగా పోటీ చేయాలంటే చేసినాం సార్. మినిస్టర్ని ఎదుర్కొన్నా సార్ నేనైతే. ఇక్కడ ఏ మండలం ఏదో వస్తుంది మీకు? హాస్పిరే సార్. ఊరు ఏమంటే తొగ్గలగల్లు విలేజ్ సార్. రూపాయి ఖర్చు పెట్టలేదు? లేదు సార్, రూపాయి ఖర్చు లేదు సార్. ఏ మీడియా మిత్రులు వచ్చినా లేదు సార్. ఏమీ లేదు సార్. ఏమీ లేదు సార్. ఎన్ని ఊర్లు ఉన్నాయి మీ పంచాయతీ? 2 గ్రామాలు ఉన్నాయి సార్. మాకు తిరగడానికి వెహికల్కు డీజిల్కు లేదు సార్. మాకు దగ్గరే సార్. మాకు 1 కిలోమీటర్ సార్. మాకు 1 కిలోమీటర్ సార్. మాకు శభాసభ. నిజంగా చూడండి, ఇది నిజమైన రాజకీయం. ఇది సింగిల్ రూపీ ఖర్చు పెట్టకుండా ఒక సర్పంచ్గా గెలిచినారు. అది కూడా 2 ఊర్లు 60 ఓట్ల పైసలకు మెజారిటీతో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి కార్యకర్తలను గెలిపించుంటారంటే ఎంతో మంచోడు అయ్యిండల్లా. మరి ఇలాంటి కార్యకర్తలను మరి ఎందుకు దూరం పెడుతున్నారు అనేది అధిష్టానం మరి ఆలోచించాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతే పార్టీకి బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కూడా పార్టీ అధికారం లేకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశాలు కనపడడం లేదు అంటూ చెప్తున్నారు. మరి ఏది ఏమైనా దీన్ని అధిష్టానం కొంచెం సీరియస్గా తీసుకోవాలని ఏపీ 39 టీవీ ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తుంది. నీళ్ళ సమస్య ఉంది. ఉందా? నీళ్ళది ఉంది. మరి ఆమె దృష్టికి తీసుకుపోయినారా? ఆయన దృష్టికి తీసుకువెళ్ళి తెలిసి ఉంటుంది కదా. తెలిసిన ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలాలి కదా. ట్యాంకర్ లేదు, నీళ్ళు లేదు. రోడ్లను వేసినారా? అది లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం లేవు. అంతే రోడ్లే అంత హైవే అంత మూసిపోయి రోడ్లు ఏమేమి లేవు. ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమో నీళ్ళ సౌకర్యాలు సరి లేవు. మనకి ఏదైనా చేసుకునేకి రైతుకి ఆడపిల్లలకి నీళ్ళు ఇబ్బందులు. అదొకటి చేస్తామంటారా చేయలేదు. అన్నీ ఆ రోజుగా అన్న దెబ్బతో ఇంటికి వచ్చినప్పుడు ఊర్లకి చేస్తానన్నది. మరి ఇంకా ఎప్పుడు చేస్తుంది? ఇంతవరకు చేయలేదు. 1 నెల అయింది అంతే. మీ పేరు ఏం పేరు? పెద్దయినా హనుమంతు. యా ఊరు ఇది? అరికేరా. ఇట్లా ఈ ఊర్లో నీళ్ళ సమస్య, ఇలాంటి రోడ్ల సమస్యలు కానీ ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయా? నీళ్ళు ఉండవే. నీళ్ళు ఇడిచేవాళ్ళు సరి లేరు ఇప్పుడు.
సర్పంచ్ దిగింది. దీనికి ఎప్పుడన్నా ఎమ్మెల్యే కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏమన్నా వచ్చినారా? ఎవరు వచ్చలేరు మన కొత్త ఇళ్ళకి, ఎవరు వచ్చలేరు. రాలే రాలే అందుబాటులో ఎవరు లేరు. లేరు. ఆమె తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరిడా? జ్యోతమ్మ. జ్యోతమ్మ ఎప్పుడన్నా పోయి పలకరించినావా? పోయలేను. ఆమె వచ్చి మీ ఇళ్ళ కాడికి వచ్చి ఏమన్నా మాట్లాడి చేసింది ఏం లేదా? రాలేదా? అందుబాటులో ఉంటుంది అమ్మ? ఏమో మాకే రాలేదు, నాకు చూడలే. మీ పేరు ఏం పేరు పెద్దనా? నా పేరు రంగన్ సార్. రంగన్. ఇన్ఛార్జ్ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తుంటుందా? ఇక్కడికి మేము రాలేదు సార్. ఇక్కడేమి ఏం కలిలేదు మతాన్ని కలిలేదు, ఏం చేయలేదు మనకేమి. ఇంకా ఇంతవరకేమి ఏం టచ్ లేదు. టచ్ లేదు మనకి ఇంతవరకేమి ఏమి టచ్ లేదు. ఆమె వచ్చి ఏమైనా ప్రజల్లో పెన్షన్లు పంచేది కానీ తిరిగేది కానీ ఇంకా లేదు, వచ్చలేదు. ఇటుకి రాలేదు. సంవత్సరం అవుతా ఉంది. మరి ఇంతవరకు ప్రజల్లో తిరక్కోకుండా ఉంటే ఎట్లా మరి? అది తిరిగిలేదు మరి. ఆయమ్మ అక్కడే కడగాక వచ్చి ఆడే ఊరు బయట అట్లా వచ్చి ఇంకా అట్లే పోతుంది. కానీ ఈ ఊర్లోకేం లోపలికి వచ్చి అంత ప్రచారం చేసలేదు. మరి ఏదో నీటి సమస్య ఎక్కువగా ఉంది ఊర్లో అంటున్నారు కదా? అవసరం నీటి సమస్య చాలా ఇబ్బంది ఉండదు. కొంత తీర్చినారు సార్. ఇంకా కొంత ఇక్కడ ఈ భాగంలో మాకు అసలు 3 వార్డులలో నీళ్ళు తక్కువ, ఏమేమి లేవు. మరి ఏమన్నా జ్యోతమ్మకి చెప్పరా మీరు? సార్ మనం మా టచ్ లేదు సార్, అటుకు పోయేకే లేదు. అటుకు పోయలేము మాకు. ఇప్పుడు మనకి వాకే అసలు సరిగ్గా లేదు కదా, ఎక్కడ మనకి లేదు, పోయలేదు, టచ్ లేదు. నా పేరు పెరవలప్ప. వాటర్ సమస్య ఎక్కువ ఉందంట. వాటర్ సమస్య ఏముండదునా, అర్ధమూరు తెల్లవారులు నిద్ర లేక లాస్ట్ ఊర్లో దేవాలయం కొడితే నీళ్ళు తెస్తుంటారు నిద్ర లేక. మాకు జ్యోతం వచ్చినదే తెలియదు, మాకు అరకేరళకి మా సమస్య లేదు. మాకు అప్పుడు జ్యోతం వచ్చినదే తెలియదు, అప్పుడు వచ్చేదో మాకు తెలియదు. జ్యోతం సమస్య మనకు తెలియదు. మరి సమస్యలు అయితే అట్లే ఉన్నాయి. మరి అట్లే ఉండదు సమస్యలు. ఎవరు చేశారు? అప్పుడు మా సర్పంచ్ చేసిన సమస్య కానీ కడమ ఇన్ఛార్జ్ వచ్చి చేయలేదు, ఒక ఎమ్మెల్యే వచ్చి చేయలేదు. ఊర్లో మాకు సమస్యలు ఏం నీటి సమస్య చేయలేదు. ఏడన్నా బోర్లు తాగడానికి బోర్లు అడిగితే కానీ బోర్లు వేపివాళ్ళు నీళ్ళు ఊర్లోన. అప్పుడు ఎవరు జయరాములు ఉన్నప్పుడు వేపించిన బోర్లే, ఇంతవరకే ఒక ఇన్ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కానీ వచ్చి కానీ ఏడ బోర్లు వేపలేదు. బోర్లు వేపిస్తే కానీ తాగ నీళ్ళకి ఏడన్నా సమస్య బాగుండేది. మరి ఏడాడ నీళ్ళే లేవు తాగ నీళ్ళు. నీళ్ళ సమస్య ఎక్కువ ఉందా? నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది సార్. మరి ఇప్పుడు అడగలేదు మీరు? ఎవరిని అడుగుతారు సార్? ఎవరు రారా ఇక్కడ? ఎవరు వస్తారు? ఓట్లు వచ్చినప్పుడు ఒకటే అడుగుతారు, పద అంటారు, అంతే. తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంది కదా ఇక్కడ, పేరు తెలుసా? ఇంతకు పోలేదు. పేరు తెలుసా? పేరేం తెలుసు, జ్యోతి మేడం. ఎప్పుడన్నా వస్తా ఉంటది ఇక్కడ? ఇక్కడేం రాలేదు, ఇంకా అరకేరళకి రాలేదు. పని ఉంటే ఎవరి దగ్గర పోతారు? ఏం పని ఏం లేదు ఇంకా. పెన్షన్లు అలాంటివి ఏం రావా? పింఛన్లు ఏం లేవు. మా సన్నగా ఓట్లు పెట్టుకుంటాం, బతుకుతాం అంతే. నీళ్ళు ఒకటే లేవు సార్ మాకు అంతా ఈ కాలనీ నీళ్ళు లేవు. పింఛన్ చెప్పించేది మాకి ముసలోకి. నీకు రాదా? లేదు లేదా? లేదు, తాత కాలు ఇంతలాగా ఉండదు, అతనికి లేదు, మాకి లేదు. మరి ఎట్లా మనం చేసే తినేది? ఇంట్లో ఒకరికి కూడా రాదు? ఒక్కరికి కానీ రాదు. అడుగు, అందరు ఉండారు చూడు. చేసుకోలేదా? ఏడు తప్ప వేసుకున్నారో ఏం లేదు, ఏమేం లేదు, కాలేదు. మరి వయసు ఉండదంటే మాకు ఇప్పుడు 16 ఏండ్లు ఉండవు కదా. 16 నా వయసు, 18. మరి దానికే పింఛన్ రావాలి. మాకి ఏం చేయాలి? ఎప్పుడన్నా జ్యోతమ్మ మేడం దగ్గరికి పోయి అడగలే? మరి యారుండదని పోయి అడగాలి వాళ్ళు. మరి యారుండదని అడగాల. చెప్పండి సార్, మరి మీరే చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చారే, మిమ్మల్ని అడుగుతాము. అంత మాత్రం ఆయన వచ్చాము, ఆయనను కానీ అడుగుతాము. రాలేదు కదా, మరి రావాలా? మరి వచ్చి అడుగుతాము. ఖచ్చితంగా మేడం దృష్టికి తీసుకుపోతాం నీ సమస్య. నీ పేరేం పేరు? నరసమ్మ. తాత పేరు? వెంకటేష్. పెద్ద ఆయన వెంకటేష్. భూమి ఎంత ఉంది? ఎకరం ఉండాది. చేసుకుంటారా? మీరే చేసుకోండి. కాదు, మీకు ఎందుకు పెన్షన్ రాలేదు? మరి దానికి ఏంటికి రాలేదని నాన్న అడుగుతాను. మరి ఏంటికి రాలేదు మాకి? ఎప్పుడన్నా అధికారులను అడిగినారా? ఎవరు వచ్చారని అడగాలి అధికారులు. అప్లై సచివాలయం ఉంది. మరి సచివాలయం ఉండదు. ఏం చేసేది? ఉండే ఒకటే లేక ఒకటి సచివాలయం. ఏం చేయాలి? సచివాలయంలోకి పోయి నాకు పెన్షన్ రాలేదు, బియ్యం కార్డు, ఆధార్ కార్డు అన్ని ఇచ్చింటావు కదా, నీకు ఇంత వయసు ఉంది ఇంత అని ఎప్పుడు ఇయ్యలేదా? ఇచ్చేలేరు అసలు. నువ్వు ఇయ్యలేదా? నా మాంస ముసలాడే ఇచ్చేచ్చాడు, ముసలాతం కానీ రాలేదు. ఇచ్చేచ్చాడు. 48 సంవత్సరాలు పెళ్లి అయ్యి ఆయమ్మది, భర్తది, నాది ఒక్కసారి 1980లో పెళ్లి అయింది. నాకు వస్తుంది.
మరి ఆయనకి ఎందుకు రావట్లేదు? ఏమో అలా ఆధార్ కార్డులో ఎట్లా రాపించారో తెలియదు నాకే. ఆయనకి మాత్రం పెండి అయింది 48 సంవత్సరాలు పెండి అయింది. 48 సంవత్సరాలు ఇప్పుడు పెండి అయ్యి. ఈ ఊర్లో నీటి సమస్య ఎక్కువ ఉందంట, నిజమేనా? నీటి సమస్య మరి అందరు కూడా సార్ నేడే రావు సరిగ్గా రావు. మరి మీరన్నా ప్రయత్నం చేస్తే అధికారులు వస్తుంటారు ఎవరు అడిగదే సర్పంచ్ చెప్పినాక అంతే అంతే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రారా? ఎవరు రారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు తెలుగుదేశం పార్టీ? ఆయమ్మ జ్యోతమ్మ మేడం ఉంది, ఆయమ్మ రాదు, ఎప్పుడు వస్తుంది ఆయమ్మ రాదు. ఏం పేరు నీ పేరు? మంగమ్మ సార్. పెన్షన్ వస్తుందా? యారా సార్ మాకు కానీ ఏమి పింఛన్ ఏదో రాదు. ఏంటికి రాదు? మరి ఏంటికి రాదంటే రాదు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? అంతా 4 ఎకరాలు ఉంది. కొడుకులు చేపించినాం అంతా. కొడుకులు చేసి మీకు ఇంట్లో ఒకరికన్నా రావాలి? రాదు రాదు, ఒకరికి కూడా రాదా? ఒకరికి కానీ రాదు. అధికారులకు ఎప్పుడు చెప్పలేదా? మరి చెప్తే వాళ్ళు ఉన్నప్పుడు మాము ఉండాలి కదా. మామ చేనులకు పోతుంటాము, వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మాము లేము. లేరు అంటే సచివాలయం వాళ్ళు వస్తారు, మీరు ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేదా? మాకు కావాలా పెన్షన్ కావాలి అడిగినా మా నట్ల వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు సార్? ఆడ చాలా సార్లు అడిగినారా? అడిగినాం. కార్డు కానీ పోయింది అడిగితే కానీ ఇంకా ఏం పట్టించుకోరు. భీమ్ కార్డు కానీ లేదు. మీ మేడం రాలేదా ఇప్పుడు? జ్యోతి మేడం ఏమో వచ్చినప్పుడు మామ ఉండము కదా, పండ్లకు పోతుంటాము. అధికారులన్నీ వస్తారు కదా. ఊరు రారు, వాళ్ళు వచ్చినప్పుడు మామ ఉండము. సేమ్ పెన్షన్ అయితే రాలే. ఇంట్లో ఇద్దరికి లేదు. లేదు. నీళ్లు బాగా వస్తాయా ఈ ఊర్లో? సార్ నీళ్ళే లేవు తాగేకి. నీళ్ళే లేవా? మా మేడ రోజు మా అబ్బాయి వేసే నీళ్ళు తాగేకి లేవు. నీళ్ళు లేవన్నా, పొలాలు లేవు, నీళ్ళు లేవు. మరి ఎట్లా చేస్తాం? ఆడ వంకలోకి పోతాము మోసేకి. దెబ్బ బెండ్లతో తీసుకుంటే పద్మమ్మ నీళ్లు లేవా? లేదు సార్, ఆటకు పోలే. ఒక్కొక్క కడుపు మొబ్బతడు. సర్పంచ్ ఎవరు మీ ముందు? సర్పంచ్ మా నాగరాజు చేసినాడు. ఆయన బిల్లులో కొద్దిగా చేకుందాక ఆపేసిందాక ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. ఆ మనిషి లేదు, ఆపేశారు. ఆపేసి ఇంకా నేనే ఆపేయమంటే ఏ పని నువ్వు సర్పంచ్ ఉన్నావు కదా, మాకు నీళ్ళు రాలేదు, ఏరికి చేయలేదు అంటే ఆయన ఏమని అంటే మాకు ఇట్లా బిల్లులను ఆపేస్తున్నారు అన్న, మేము చేసేకి మంతా కాదని ఆపేసి నిలబెట్టినాడు అంతే. అంతే. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ సర్పంచ్? ఆ పార్టీలో ఉన్నాడు, బీజేపీలోనే ఉన్నాం అంతే. ఇప్పుడు మరి వాళ్ళు తోలుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇంతకుముందు ఎప్పటి నెలలే టీడీపీలో ఉన్నాం, మేము ఎప్పటికీ టీడీపీలో ఉన్నాము. కానీ ఇప్పుడు వాళ్ళు తోలుకున్నప్పుడు మీరు వేరే పార్టీ ఏదో ఒకటి పుడుకున్నాం అంతే. వాళ్ళ అధికారం వచ్చే వరకు ఒక్కటే అంతే. ఏ సమయం వస్తుంది అంటారు అంతే, ఎవరు పట్టించుకోరు. పనులు అయిపోయినాక వాళ్ళు ఏం మాట్లాడారు, ముందర కానీ రారు. వాళ్ళు పనులు చేసుకునే వరకు ఒకటే వస్తారు. మా అది చేసాం ఇది చేసామని. వాళ్ళ పనులు అయిపోయినాక ఏం చేయరు. మాకు నీళ్ళే లేవు మా ఓన్లో ఏరియాలో. తీసుకోవాలంటే ఎట్లా తెచ్చుకుంటాం? బండ్లు ఉన్న వాళ్ళు అయితే దొబ్బుకొచ్చుకుంటారు సార్. మేము ఒక్కడతో 2 గంటలతో ఎన్నిసార్లు మోసుకుంటాం? 10 సార్లు రేతరకలు అయిపోయా. మనుషులకి ఇంకా నీరు వచ్చి పడిపోతాం, నీళ్ళు మోసుకోలేక పడిపోతాం మేము. అందుకే మాకు నీళ్ళు ప్రాబ్లమే ఉండేది, ఏం ప్రాబ్లం లేదు. మాకు రోడ్డు లేకుండే రోడ్డు వేసినారు, బాగుంది. మాకు నీళ్ళు ఒక్కటే ప్రాబ్లం. హాస్పిటల్ అడ్మిట్ అయితే 2 రోజులు ప్రస్తుతం మనం పెద్ద హోతూరులో ఉన్నాం. పెద్ద హోతూరులో మొన్న రీసెంట్గానే సూసైడ్ అటెంప్ట్ చేసింది ఈమె. ఎవరు, ఈమె పేరేంటి, ఎందుకు చేసింది అనే దాని గురించి అడుగుదాం. మీ పేరమ్మా? నా పేరు లేపాక్షి, కే లేపాక్షి. ఎందుకు మొన్న ఏదో మాత్రలు అన్నీ మిగిలినాను, టాబ్లెట్లు ఈడ లోకల్ నాయకులు టార్చర్ తట్టుకోలేక అట్లా చేసుకున్నాం. ఏం టార్చర్? టార్చర్ అని అంటే ఇంకా 3-4 months అయింది. సెంటర్ చుట్టే తిరుగుతాడు. సెంటర్లో ఎవరికైనా సరుకులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటాడు. అమ్ముకున్నారని మేడం వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇంకేదే సిడిపోను సిడిపోకి లేదు, సూపర్వైజర్ ఫోన్ చేస్తున్నాడు. నర్సమ్మ మేడం. ఈ విషయం జ్యోతి మేడం దృష్టికి తీసుకుపోయినావా? తీసుకోపోయినా మరి సూసైడ్ అటెంప్ట్ చేసుకోయిన రోజు పొద్దున్నే మార్నింగ్ 7:30కే ఫోన్ చేసినాడు మేడంకి. ఎవరో ఇంతకుముందు అక్కడ గలాట జరిగింది ఇట్లా సెంటర్ దగ్గర, ఆయది ఏంది అని చెప్పినారంట. అంటే ఎందుకు జరిగిందమ్మా అని చెప్పి ఆయన తిట్టిందంట మేడం. నేను వర్కరు. తిట్టింటే ఆయన నాకు ఫోన్ చేసి నువ్వే చెప్పినావు అని చెప్పి బూతులు తిట్టినాడు వీరేష్.
తిట్టే లోపల నాకు కొంచెం కోపం వచ్చి నేను కూడా తిట్టినాను. తిట్టితే నువ్వు నేను చెప్పింటే నేను పోయి మేడం వాళ్ళని అడుగు, లేకుంటే మేడం వాళ్ళు కాల్ లిస్ట్ తీపించుకో, నేను వద్దనడం లేదు, నేను అట్లా చెప్పే మనిషి కాదు, నేను చెప్పలేదు అని కూడా చెప్పినాను. వినిపించుకోకుండా ఎట్లా అంటే ఎట్లే మాట్లాడినాడా. మాట్లాడినాక నేను పలసపల్లి డ్యూటీ ముగించుకొని వచ్చినాక వీళ్ళ జ్యోతి మేడంతో ఉండే ఆయనకి ఫోన్ చేసినాను. అన్న పిల్లోడు ఇట్లా అంటున్నాడు అని అంటే, అమ్మ నేను ఫోన్ చేస్తానులే అని ఫోన్ చేసినాడంట. ఆయన దగ్గర కూడా బూతులు తిట్టినాడంట, ఎట్లా నోటికొస్తే అట్లా తిట్టినాడంట. ఆయన ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడమ్మా మరి అని అంటే, అన్న మేము చూసుకుంటాంలే అని చెప్పి పెట్టేసి ఇట్లా చేసుకున్నాను చూడండి. ఎందుకు మాత్రలు మిగిలినావు? మేడం దృష్టికి తీసుకుపోయినావా? పోయినాం. ఆ రోజు ఆమె నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజు నైట్ వచ్చింది మా దగ్గరికి. నైట్ వచ్చినాక అరెస్ట్ చేయమని చెప్పినారు. అరెస్ట్ చేయలేదు, వీళ్ళు పోలీసు వాళ్ళు చేయలేదు. ఇక్కడ చేయకోకుండా ఉంటే మరి నైట్ 11:30కి అక్కడ హాస్పిటల్కి వచ్చినాడు వాడు, ఇదే ఇట్లా నన్ను తిట్టినోడు. హాస్పిటల్కి వచ్చింటే మా వాళ్ళు ఫోన్ చేసి పట్టించినారు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినారు. కానీ వాళ్ళు స్టేషన్లో పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు అని అంటే, నైట్ పెట్టకూడదు ఖైదీలని అని చెప్పినారు. మరి మార్నింగ్ 8కి పెట్టినారులే. ఇప్పుడు వాడు బాగానే తిరుగుతాడు. నేనే స్కూల్కి పోకుండా ఇంటికాడ ఉన్నాను. నేను అనిపించుకొని నేను స్కూల్కి పోకోకుండా లీవ్ తీసుకొని ఇంటికాడ అంటే హెల్త్ బాగలేదు కదా. హెల్త్ ఇది పైపులు అన్నీ వేసినారా, ఈ గొంతు ఇక్కడ చెస్ట్ అంతా పని చేయడం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు తెలుగుదేశం పార్టీనేనా? మాకు అదే మేము పుట్టినప్పటి నుంచి అదే చూడండి సార్. ఏ పార్టీ? టీడీపీనే. మేడం దగ్గర నుంచి మీకు న్యాయం జరగలేదు అంటావు? జరగలేదు. ఇదైతే కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. మీరు ఏ టీవీలోనన్నా వేసుకోండి, ఆడదానికి రక్షణ లేనప్పుడు ఇంకెందుకు సార్? రేపు ఇట్లా ఇడిచినారు వాడిని, ఇప్పుడు వాడు రేపు వచ్చి నన్ను ఏమన్నా చేయడానికి గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు ఇంతవరకు నేనే చెప్పినప్పుడు నాకే ఇది లేనప్పుడు రేపు వాడిని ఇడిచినారు, రేపు నేను సెంటర్కి పోతే వాడు ఏం చేయడా నన్ను సెంటర్లోనా? అవన్నీ స్టేషన్ బెయిల్ అమ్మా, కేసు పెట్టింటారు, స్టేషన్ బెయిల్ ఇచ్చింటారు. దానికి చట్టం అంతే ఉంటుంది. 7 సంవత్సరాల లోపల శిక్ష ఉండేటివన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చింటారు. స్టేషన్లో బెయిల్ తీసుకొని వచ్చింటాడు. అంటే నేనే కాదులేండి సార్, నేను బయటకు వచ్చినాను. నా లక్ ఎంతో మంది నలిగిపోతున్నారు, ఎందుకంటే బయటకు రావడం లేదు అంతే. నేనైతే ఇట్లే ఇదే టార్చర్లతోనే కొంతమంది నలిగిపోతున్నారు, కొంతమంది బయటకు రాలేరు అంతే. నేను బయటకు వచ్చినాను ఇప్పుడు ఫస్ట్. సరే, మేడం దృష్టికి తీసుకుపోయినా నీకేం న్యాయం జరగలేదు నాకైతే దీంట్లో అసలు ఏం న్యాయం జరగలేదు, ఏం జరగదు కూడా మాకు. ఇదైతే కన్ఫర్మ్. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఊర్లో? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి సార్. ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏమున్నాయమ్మా? ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు బాగా సంతోషంగానే ఉన్నారా ఇక్కడ ఈ ఏరియాలో? చాలా సంతోషంగా ఉన్నారు సార్. వాళ్ళకి వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు. ఏమొచ్చింది? వాళ్ళకి ఇన్ఛార్జ్ పదవి వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు అందరు జనాలు. మా ఇట్లా వాళ్ళు పోతున్నాం చూడు, ఏం తెలుకోకుండా వాళ్ళు ఉంటారు కదా. మాకు వెనక ముందు ఎవరు లేరా, భర్త లేడు నాకు. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా అయిపోయింటే నా పిల్లలు అధ్వానం అయిపోతుండ్రి. నేను సావు వరకు పోయి వచ్చినాను అని అంటే, మీరు బయట వదిలేసినారు అని అంటే, ఒక ఆడపిల్లకి ఏమైనా జరిగితే అట్లే వదిలేస్తారా? పింఛన్ వస్తుందా? పింఛన్ రాదా నీకు? ఎంత నీ వయసు? 60 అంటే రావాలి కదా. పట్టుకొని మాట్లాడుతున్నాం. ఏమి ఎవరిని పట్టుకునేవు? సర్పంచ్ వాళ్ళని ఆ మేడం దగ్గర పోలే? జ్యోతి ఆమె పేరు ఏం పేరు? తెలుగుదేశం వైకుంఠం వాళ్ళ దగ్గరికి పోతే కదా. నేను ఆయమే కదా. ప్రాటికేట్కి పోలే? పోవా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? బాగా అంటే ఎట్లా? వైసీపీకి బాగుందా, టీడీపీకి బాగుందా? అందరు తిడుతున్నారు, ఎవరికేమో తిడతారా? సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఊరికి బాగుండొచ్చు అని చెప్తావు నేను. అబ్బా అట్లా కాదు, అప్పుడే గాలి జరుగుతుంది చూడు, గాలి బాగా ఆడతా. వాసన రాలేదు, నిలబడేకి అట్లా తెలుసు. ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు మామూలుగా వైసీపీ బాగుందా టీడీపీ బాగుందా అనేది తెలుస్తుంది కదా. బాగుంది ఇప్పుడు కాదండి.
దాని వాసన వచ్చి పిలిపించే వాళ్ళు నిలబడతారు, వీళ్ళు నిలబడతారు, ఆ నిలబడతారు, ఎన్ని నిలబడి చెప్పాము. దాని అప్పుడు లేరు. సర్లే కానీ ఆయన ఎమ్మెల్యే ఏం పేరు ఈడ? ఇరుపాక్షిను ఇంకో ఆయన వైకుంఠం జ్యోతి. ఇద్దరులో ఎవరు బాగా ప్రజల్లో తిరిగేది పట్టుకుని? 23 మూడేళ్ళ ఆయమ్మ 2 నెలలు అయింది ఎక్కి. ఇంకా ఈ మధ్యన ఎక్కింది అది కూడా చెప్తుంది 2 నెలలు అయింది ఆయమ్మ. 3 ఏళ్ళ ఇంకంటే ఇంకేముంటుంది. నేను ఏం అందుబాటులో ఏమైనా ఉంటుందా ప్రజలకి? ఎట్లా చెప్తావు అంటే జనాలకి ఇప్పుడు బాగుంటది పర్వాలేదు అని చెప్తాను. చెప్తావు నేను అది నేను ఎట్లా చెప్పేకి రాదా నేను. ఇక్కడ వైసీపీ బాగుందా, ఈ ఏరియాలో టీడీపీ బాగుందా? వైసీపీ వచ్చేది. వైసీపీ వచ్చేది. ఆయనకి ఎవరు జ్యోతికి ఎవరికి ఇచ్చినారు కదా ఇన్ఛార్జిగా? తింటుంది మిగతాని పదమంటది గెలిచే ఉందా? డబ్బులు తింటది ఆయమ్మ. 50 కోట్లు ఇచ్చినా అనుకో 10 కోట్లు పెట్టుకుంటుంది, ఖర్చు పెడుతుంది. ఇట్లా రోడ్లు ఇచ్చింది మొన్న కమ్మలు చేసింది అక్కడ. ఆ ఊరోడు బాగా ఉండాలి. కమ్మలకు కాకుండా వేరే వాళ్ళకి చేయదా? వేరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎవరు ఇప్పుడు ప్రెసిడెంట్ పవర్ పోయింది కదా, మరి ఎవరు పెడతారో తెలియదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఎవరు గెలిచొచ్చు బాగా? ఈడ కమ్మలు ఎక్కువ ఉన్నారా? సమానంగా ఉన్నారు, అంత ఉద్యోగాల్లో ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగాలు. అంటే టీడీపీ తరఫున వైసీపీ తరఫున? వైసీపీ తరఫున గెలుస్తారా? అమ్మల్లోనే చీలుగులు అవుతాయి. ఓహో, వాళ్ళంతా వేరు కొంతమంది 1% ఇరుపరిచిక పడేది. అప్పుడు ఇరుపరిచిక 100 రోడ్లు వచ్చాలి. ఏమంటే మోసం చేశారు. 11 సీట్లైనా వచ్చాడు, 2 సీట్లైనా విజయవాడ వరకు ఉంటుంది. కర్నూలు జిల్లాకి 2 వచ్చేది. 14 నియోజకవర్గాలకి వచ్చాయి. మోడీకి అంత పోయి కాళ్ళ పట్టుకున్నాను. అలా గొడ్డలు ఇష్టం చేయడం ఏదో అమృత భాష కూడా తీసుకుంటే కేసులు లేవన్నాడు. వాడిని కొట్టేది, ఈయన కొట్టేది, ఇదే వారం అన్న ఒక ఆయమని ఎస్సీ కాస్ట్ పిల్లల్ని చంపిస్తాడు పోలీసు వాడు. వాడు అడిగినాడు, నన్ను చంపండి. నమస్తే పెద్దయినా, పెన్షన్ వస్తుందా లేదా నీకు? వస్తుందా? ఏం పేరు నీ పేరు? 4000 వస్తుందా? ఏం చేస్తున్నావు 4000? అంటే ఇంట్లో తాగేది వద్దులే ఈ కాలంలో, తింటాము. ఇక్కడ ఆ ప్రభుత్వంలో బాగున్నాయి, ఇప్పుడు బాగుందా? అప్పుడు వైఎస్ఆర్ లో బాగున్నాయి, ఇప్పుడు బాగుందా? అలా మనకేమో అంతలాగా ఒకటి అనుకున్నామన్నా మరి. అంతేలే ఒకటేలే గాని, అంటే మామూలుగా అందుబాటులో ఎవరు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా? ఎవరు ఈరన్నా ఇంత పేరు కదా, ఇరుపాక్షి. ఆయమ్మ తెలుగుదేశం అమ్మ, వైకుంఠం వాళ్ళు వస్తాంటదే ఊరికి ఎప్పుడన్నా? ఏదైనా పని ఏదైనా అడిగితే చేసి పెడతారా? ఏమో మరి మేము పోమన్నా. పోతేనేమో అవుతుందా? చేస్తారు. ఎవరు లేదండ్రు, చెప్పలేదండ్రు, వాళ్ళు లేదండ్రు. ఇద్దరులో ఎవరు మేలు? మంచి ఏదో గెలిచినాడు కదా పాపం, గెలిచినా ముందుకు పోయే లేకపోయా కదా, లేకపోతే మంచి ఎక్కితే మంచి. ఆయనదేమైతే ఇంకా ఇప్పుడే ఈ ఆయన కూడా అంటే అప్పుడు ఏందో డబ్బులు తీసుకొని ఉద్యోగాలకు దీనికి భూములు కబ్జాలు ఇట్లాంటివి ఏమన్నా? అప్పుడు ఆయనప్పుడు అవన్నీ జరిగినాయి వాళ్ళతో మామూలున్నప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా ఏడే గెలిచిండేది. గెలిచలే ఇమ్మ గెలిచలే, అదే ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఈ అమ్మ కంటే ఈరన్ని ఐపీ మేలు అంటారు, ఇరుపచ్చి మంచిగా అంటారు కదా. ఏం మేము అట్లా వాళ్ళకే చేస్తుందా, వేరే వాళ్ళకి ఏదా? ఈ అమ్మ కానీ చేస్తారు సార్, ఎవరన్నా పోతే చేస్తారు, పని చేస్తారు, బాగా మాట్లాడిచ్చేదంతా బానే ఉందా? మనం ఏమన్నా పని అప్పుడే కదా పోయేది, వాళ్ళు ఎప్పుడు పోలే అయితే. అంటే ఊర్లో జనాలు అనుకుంటా అంటారు కదా. బాగా చేస్తారు సార్. అవునా? పర్వాలేదు. రైట్ పెద్ద.